ఒక్కసారి 22వ వచనం మాత్రం బిగ్గరగా అక్కడ నోవాహు అనే దగ్గర మీ పేర్లు పెట్టుకున్న మాట చెప్పండి అందరూ. చదవండి గట్టిగా. ఇట్లా చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. దేవుడు నాకు ఆజ్ఞాపించిన ప్రకారం సమస్తము ఇక నుంచి నా కుటుంబంలో, నా జీవితంలో ఆయన చెప్పిందే చేస్తాను. ఆమేన్. ఒకసారి మీ బైబిల్ గ్రంథాన్ని పైకెత్తుదామా? అందరూ నాతో పాటు ప్రార్థన చెప్పండి. యేసయ్యా, మాకు కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో అస్సలు తెలీదు. చేత కాని దానను, చేత కాని వాడను నాన్న. పైనవి చూస్తాను, లోపలివి నాకు తెలీదు. ప్రస్తుతాన్ని చూస్తాను, భవిష్యత్తు నీకు తప్ప ఎవ్వరికి తెలీదు. యేసయ్యా, నా కుటుంబం పాడవకూడదు, నాశనం అవ్వకూడదు, దుఃఖమయం అవ్వకూడదు, కన్నీటి పాలు అవ్వకూడదు, విరిగిపోకూడదు, నలిగిపోకూడదు. ముఖ్యముగా నీ రాజ్యానికి దూరం కాకూడదు. దయచేసి ఎలా కట్టుకోవాలో, రక్షణ ఓడలోకి ఎలా ఎక్కించుకోవాలో నాతో, మాతో, మా అందరితో మాట్లాడుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఈరోజు మిమ్మల్ని ప్రశ్న అడగని అవసరం ఏమాత్రం లేదనుకుంటాను. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. ఏ కుటుంబం గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం? గట్టిగా చెప్పాలి. నోవాహు కుటుంబాలులాగా మన కుటుంబాలు ఆల్రెడీ ఉంటే దేవునికి మహిమ. ఆమెన్. ఒకవేళ లేని పక్షాన ఈరోజు వాక్య ప్రకారముగా మనము నోవాహు కుటుంబాలుగా మన కుటుంబాలను చేసుకుందుము గాక. ఆమెన్. 2 చేతులు పైకి చాచి ఆమెన్. ఈరోజు నేను ఒక కుటుంబంలోనికి మిమ్మల్ని తీసుకెళ్తా. సహజంగా నేను 2024, 2023 సార్లు కుటుంబ ఆశీర్వాద పండుగలలో నిలబడినప్పుడు కుటుంబాలు ఎలా ఉండాలి, ఒకరికి మధ్యన రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్, ఇలా సిబ్లింగ్స్ మధ్యన, ఇవన్నీ మీతో మాట్లాడుతూ వచ్చాను. ఇదే వాక్యాన్ని నేను ఇంకొకలాగా కూడా చెప్పి ఉండొచ్చు. కానీ ప్రస్తుతం ఇదే వాక్యాన్ని కంప్లీట్లీ స్పిరిచువల్ బేసిస్ మీద మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మన కుటుంబాలని దేవునిలో, దేవుని కోసం, దేవునితో ఆత్మీయంగా ఎలా కట్టుకోవాలో నేర్చుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సుఖమున్నా, ఎంత సౌఖ్యమున్నా, ఎంత సౌభాగ్యం, సిరి సంపదలు, ఆస్తిపాస్తులు, అందచందాలు, ఆనందాలు మనకున్న యేసు లేని జీవితం అది అసలు జీవితమే. నమ్ముతారా? అవునన్న వాళ్ళు చేపైకెత్తండి. ఎస్, హల్లెలూయా. ముందు ఇంకొక ప్రశ్న అడిగి వాక్యంలోనికి మిమ్మల్ని తీసుకెళ్తా. మరి ప్రాణము కన్నా ముఖ్యమైన యేసు ఈ లోకంలో కన్ను మూసిన నిత్య జీవానికి మనల్ని తీసుకెళ్లే యేసు అంత ముఖ్యుడని మీరు గ్రహించారా అండి? నేను గ్రహించాను అన్నవాళ్ళు చేపైకెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు యేసయ్య కన్నా ఏది ఎక్కువ లేదు అంటారా? చేపైకెత్తండి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ ఆల్ మ్యాన్. ఇదే యేసుని నా కుటుంబం అంతా నమ్ముకున్నాం అన్నవాళ్ళు చేపైకెత్తండి. పైకంటే యేసే చూస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ. ఇదే యేసుని మా సొంత రక్షకునిగా మేము అంగీకరించాము. నా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ, అందరూ అంటే మీరు అనుకోవచ్చు నేను, నా భర్త, నా పిల్లలు, నా భార్య, ఇదే కాదు, తోబుట్టువులు, ఇరుగు పరుగు, అత్తింటి, పుట్టింటి వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు. అసలు నా కుటుంబంలో ఇంకా రక్షించబడవలసిన వాళ్ళు ఎవరూ లేరమ్మా. అందరం రక్షించబడ్డాం. నాకు వరసైన వాళ్ళు, నా ఇంటి పేరు కలిగిన వాళ్ళు, నా రక్త సంబంధులు, మా కుమార్తె కుటుంబం, మా కుమారుని కుటుంబం, వాళ్ళ కుటుంబాలు అందరూ రక్షించబడ్డాం. అందరూ యేసులో ఉన్నాం అన్నాళ్ళు చెప్పేది. అనవసరంగా అడిగానా ఏంటి? ఒక్క కుటుంబం కూడా లేరా అలాగా? ఒక్క కుటుంబం కూడా. గాడ్ బ్లెస్ యూ తల్లి. అందరూ మేము యేసయ్యని నమ్ముకున్నాం అన్నవాళ్ళు. ఓకే. ఈ దేవుని గొప్పతనాన్ని, ఈ దేవుని బాహుల్యాన్ని, ఈ దేవుని శ్రేష్టత్వాన్ని, ఈ దేవుని ఆశ్చర్య కార్యాలను
ఆయన ప్రేమ కార్యాలను మీరు కనుగొన్నారు. దేవునికి స్తోత్రం. మీ కుటుంబం అంటే, మీ ఇంటిలో కుటుంబం అంటేనండి, మన ఇంట్లో మనతో పాటు ఉండేవారో, మనల్ని కన్నవారో, మనం కన్నవారు మాత్రమే కాదు, మనకి సంబంధించిన సమస్తము కుటుంబమే. హల్లెలూయా. అంతా కుటుంబమే. ఆ కుటుంబంలో ఇంకా అసలు చెప్పాలంటే అక్కడి వరకు ఎందుకండి, ఇందులో 40% కూడా చేతులు పైకి ఎత్తలేదు మా ఇంట్లో అందరు రక్షించబడ్డామని. అంటే ఇంకా 70% మంది దగ్గరగా వారింట్లో వాళ్ళు రక్షించబడవలసిన వాళ్ళు ఉన్నారు. అంటే వారి బిడ్డలో, వారి భర్తనో, వారి భార్యనో, వారి అల్లుళ్ళో, కోడల్లో ఎవరో ఒకరు ఉన్నారు. ఈ యేసుని అంగీకరించిన మన బాధ్యత ఏంటో తెలుసా? ఈ యేసుని కనుగొన్న మన కర్తవ్యం ఏంటో తెలుసా? ద ఫస్ట్ ఎవర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ అదర్ క్రిస్టియన్, ప్రతి ఒక్క క్రైస్తవుని కనీస కర్తవ్యం అంటాను నేను. ఏంటది? కనీస కర్తవ్యం. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తానండి. ఒక తల్లికి ఒక బిడ్డ పుట్టాడు అనుకోండి. ఆ బిడ్డకి పాలివ్వకుండా ఉండగలదా తల్లి? ఆ బిడ్డ పోషణ చూడకుండా ఉండగలదా తల్లి? అలా ఉన్న తల్లిని అసలు తల్లి అనరు. మొన్న ఈ మధ్యన ఒక కేసు చాలా వైరల్ అయ్యింది. మీలో ఎంతమంది చూసారో నాకు తెలీదు. ఫిలిప్పైన్స్ దేశంలో అనుకుంటా ఒక అమ్మాయి, ఒక 30 years అలా ఉంటాయి ఆవిడకి అక్షరాల 19-18 నెలల బాబు ఉన్నాడంట. ఎంత? 18 అంటే సంవత్సరంన్నర అనుకోండి. సంవత్సరంన్నర వయసున్న పిల్లలకి ఏం తెలుసండి? వాళ్ళు అసలు ఎక్స్ప్రెస్ చేయగలుగుతారా ఏమన్నా? మీరు బిడ్డల్ని పెంచిన వాళ్ళే కదా, ఎక్స్ప్రెస్ చేస్తారా వాళ్ళు ఏమన్నా? వాళ్ళు ఎందుకు నవ్వుతారో తెలీదు, ఎందుకు ఏడుస్తున్నారో కనిపెట్టడానికి మనకు అరగంట పట్టేస్తుంది. దీనికా దానికా దేనికి అని వాళ్ళు ఏమీ ఎక్స్ప్రెస్ చేయలేరు. వాళ్ళకు ఉండేవి చాలా ఫ్యూ ఎక్స్ప్రెషన్స్, చాలా ఫ్యూ ఫీలింగ్స్. ఏమీ తెలియని ఆ పసిబిడ్డని ఈవిడ ఫ్రెండ్స్తో వెకేషన్ వెళ్ళడానికంటండి, నిజంగా జరిగింది, యూట్యూబ్లో ఇప్పటికీ ఉంది, వెళ్ళి సర్చ్ చేయండి. డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ అన్ని పెట్టేసంట, మొత్తం పాల డబ్బాలు ఫిల్ చేసేసి బిడ్డని ఇంట్లో పెట్టి తాళం వేసి 10 రోజులు ట్రిప్ వెళ్ళిపోయింది. సంవత్సరంన్నర బిడ్డని వాడు ఎలా ఎక్కుతాడు, ఎలా తింటాడు, దాన్ని ఎలా పీల్ ఆఫ్ చేసుకుంటాడు, ఎలా తింటాడు, ఆ పాలు తాగాలని, అది తెచ్చుకోవాలని, దాన్ని కొంచెం హీట్ అవన్నీ వాడికి ఎలా తెలుస్తుందండి? ఆ బిడ్డ 10 రోజుల తర్వాత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయి డీహైడ్రేట్ అయిపోయి నీళ్ళు కూడా తాగలేదంట కొన్ని రోజుల నుంచి. ఎట్లా తాగుతాడు ఆ బిడ్డకి? అసలు ఎలా తెలియదు ఎక్కడ నీళ్ళు ఉంటాయి, అవి ఇలా తాగాలి, క్యాప్ ఓపెన్ చేసుకోవాలి అందరూ అనేది. ఈ మాత్రం మినిమం కామన్ సెన్స్ లేదా? ఈ మినిమం అంటే ఈ చిన్నది విషయం కూడా తెలీదా నీకు? అందరూ అదే అంటున్నారు. ఆవిడని కేసుని హ్యాండిల్ చేసిన ఆ లాయర్స్ కూడా, ఆ జడ్జ్ కూడా అందరూ ఒకటే మాట, ఏంటమ్మా ఇది కూడా తెలీదా నీకు? ఇది కూడా తెలియకుండా బిడ్డను కనిస్తావా? అంటే ఇది కనీస రెస్పాన్సిబిలిటీ, మినిమం బాధ్యత. ఓ చదువుకుంటున్న బిడ్డ పరీక్ష హాజరు అవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో, అది వాళ్ళ కనీస కర్తవ్యం. అలా రక్షించబడిన ప్రతి క్రైస్తవుని కనీస కర్తవ్యం ఏంటో తెలుసా అండి? మినిమం, కనీసం మీ కుటుంబాన్ని రక్షించుకోవాలి. హల్లెలూయా. మినిమం, మళ్ళీ చెప్తున్నా, కనీసం. నువ్వు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండవని, మీరు లోకమునకు వెలుగై ఉంటారని దేవుడు దీవించాడు మనల్ని. హల్లెలూయా. మరి ఆ వెలుగైన మనము ప్రపంచాన్ని ఇంకా వెలిగించలేకపోతున్నాం, సరే, కనీసం కుటుంబాన్ని వెలిగించుకోద్దా? కనీసం మన ఇంటి వారిని వెలిగించుకోద్దా? దేవుడు ఒకనాడు అడుగుతాడండి, ఏం చేసావు? ఇదే మాట నేను పలుసార్లు చెప్తా. ఏం చేసావు దేవా? నీ కొరకు అది చేశాను, ఇది చేశాను, అంత చేశాను, ఇంత చేశాను, మందిరాలు కట్టేశాను, సువార్త చేసేసాను, వెరీ గుడ్, మంచిదే. కానీ నీ కుటుంబానికి సువార్తను అందించావా? నీ ఇంటి వారికి రక్షణ సునాదమును వినిపింపజేసావా? ఈ ప్రశ్న అడగరా? దేవుడు అడుగుతారా? ఖచ్చితంగా అడుగుతారు. ఈరోజు కొన్ని ఆత్మీయ విశ్వాసపు మెట్లను ఎక్కుతూ నోవాహు కుటుంబంలాగా మన కుటుంబము మారిపోవును గాక. ఆమెన్. మనకైన సమస్తము, మనదనిపించుకున్న ప్రతీది ఆ రక్షణ ఓడ ఎక్కి ఆయన రాజ్యానికి చేరును గాక.
ఆమెన్. రండి బైబిల్ గ్రంథాన్ని తెరుచుదాం. ఆదికాండం 6వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. మరలా నేను చదివిస్తున్నాను, కుదిరితే మీరు కూడా చదవండి. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నోవాహుకు ఆజ్ఞాపించిన వాటిలో చాలా వరకు చేసినని రాశారా? నోవాహుకు ఆజ్ఞాపించిన వాటిలో సుమారుగా రమారమిగా అన్ని చేశాడు అని రాశారా? ఏమని రాశారంట? యావత్తు. యావత్తు అంటే ఇంకేమన్నా మిగులుందంటారా? ఇంకేమన్నా విడిచిపెట్టబడింది ఉందంటారా? ఇంకా అతను చెయ్యవలసింది దేవుని కొరకు ఏదన్నా ఉందంటారా? లేదట. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయించాడు తెలుసా? యావత్తు చేశారంట. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. ఎంత గొప్ప వ్యక్తి, ఎంత గొప్ప వ్యక్తి. మీకు మరలా చెప్తున్నాను, ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ముఖ్యంగా పురుషులు చెప్తున్నా, స్త్రీలకు కూడా. ఎందుకంటే రక్షించబడవలసిన మీ భర్తలు, పేతురు గారు పౌలు గారు ఇద్దరు రాయించారు. ఏమని రాశారు తెలుసా? మీ ప్రవర్తనను బట్టి వాళ్ళు మారుతారంట. ఏ కుటుంబానికైనా స్ట్రాంగ్ బేస్ పురుషుని ప్రార్థన. మళ్ళా చెప్తున్నా, ఏ కుటుంబానికైనా స్ట్రాంగ్ బేస్ పురుషుని ప్రార్థన. భర్తో, తండ్రో, కుమారుడో ఎవరో ఒకరు ఆ ఇంటికి పురుషులే బేస్ వెయ్యాలి. అబ్రహాము బలిపీఠాలు కట్టాడు, శార కాదు. అబ్రహాము బలులిచ్చాడు, శార కాదు. ఆయన ప్రార్థన బట్టి కుటుంబం చక్కగా నడిచింది, శారది కాదు. శార కూడా ప్రార్థన పర్రాలే, కానీ ఆ ఫ్యామిలీ బేస్మెంట్ అంతా ఎక్కడుంది? పురుషుని ప్రార్థన మీద ఉంది. ఇక్కడ నోవాహు అనబడిన ఒక వ్యక్తి ఒబీడియన్స్ తన కుటుంబాన్ని జల ప్రళయములో నుండి కాపాడుకోగలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నోవాహు అనబడిన ఒక వ్యక్తి దేవునికి చూపించిన ఒబీడియన్స్ తన కుటుంబాన్ని నిత్య నాశనము నుండి కాపాడుకోగలిగింది. నిత్య నరకాగ్నిలో నుండి నీ కుటుంబాన్ని ఎప్పుడు కాపాడుకుంటావు తెలుసా తల్లి? నీవు దేవునికి లోబడినప్పుడు. హల్లెలూయా. 2 చేతులు పైకి చాచి హల్లెలూయా. యోబు ప్రార్థన అతనికి కలిగిన సమస్తానికి కంచు వేసింది. యెహోషువ ప్రార్థన ఎవరేమైనా తన కుటుంబాన్ని నిజ దేవుణ్ణి అనుసరించేలా చేసింది. మోషే ప్రార్థన తన బిడ్డల తరాలని దేవునిలో ఉండి ఏదో ఒక ఆయన పరిచర్యలో వాడబడడానికి వీలయ్యింది. దావీదు ప్రార్థన తరతరాలకి దేవుని సింహాసనము తొలగిపోకుండా వారెంత భ్రష్టులైనప్పటికీ ఆయన వాగ్దానము నిలుచుండేలా చేసింది. పురుషుని ప్రార్థన అంత బలమైనది, అంత గట్టిది. కుటుంబాలకి ఒక స్ట్రాంగెస్ట్ బేస్ ఉండాలంటే మీరు ఈ రోజుండి రేపటి దినాన్న లేకపోయినా, రేపంటే రేపని కాదు, భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నా. రేపటి దినాన్న మీరు లేకపోయినా మీ బిడ్డలు వారి వృద్ధాప్యం వరకు కూడా చాలా బాగుంటారండి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆత్మీయంగా, మానసికంగా అన్ని విషయాల్లో బాగుంటారు. ఎప్పుడో తెలుసా? మీరు మీ పిల్లలకి ప్రార్థన పునాది వేసినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. మా పాత ఇంట్లో 1 బెడ్రూమ్, పైన 2 ఫ్లోర్స్ ఉండేది. అక్కడ అంతా ఆ పెద్దమ్మ వాళ్ళందరూ ఉండేవారు, కింద మేము ఉండేవాళ్ళం. 1 బెడ్రూమ్ 2 బెడ్స్ సపరేట్, నేను, చెల్లి, డాడీ, మమ్మీ. డాడీ ఏ టైం నుంచి మీటింగ్ వచ్చినా 4-5, కొన్నిసార్లు కర్ణాటక, హూబ్లీ లాంటి ప్రాంతాలకు వెళ్ళి వచ్చినప్పుడు తెల్లవారేది 5-6 కూడా అయిపోయేది. ఎప్పుడు వచ్చిన మమ్మీ డాడీ మా బెడ్ దగ్గర మోకరించి మా మీద చేతులు వేస్తే లేస్తామని చేతులు ఇట్లా చాచి ఎంతసేపు అయినా ప్రార్థన చేయడం నాకు బాగా గుర్తు. ఆ ప్రార్థనే మమ్మల్ని కాపు కాస్తుంది. హల్లెలూయా. ఆ ప్రార్థనే మాకు కంచె వేసింది. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తానండి, ఏ బిడ్డ అయినా, ఏ వ్యక్తి అయినా లైఫ్లో సక్సెస్ అయ్యాడు, దేవుని కొరకు వాడబడుతున్నాడు, భవిష్యత్తులో ఎదుగుతున్నాడు, ఆర్థికంగా ఫలిస్తున్నారంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల ప్రార్థన వేసి ఉంటుంది. అక్కడ
ఖచ్చితంగా తల్లిదండ్రుల ప్రార్థన బేస్ ఉంటుంది. మీరే ప్రార్థనలో స్థిరంగా లేకపోతే, మీ ప్రార్థనా జీవితాలే బాగుగా లేకపోతే, మీ బిడ్డల భవిష్యత్తు కూడా మీ ప్రార్థన జీవితాల్లో ఉంటాయి. మీకు ఒక మాట చెప్పనా, మీ ప్రార్థన ఎంత బలమైనదైతే, మీ ప్రార్థన ఎంత దృఢమైనదైతే, మీ బిడ్డల భవిష్యత్తు విషయం గురించి మీరు ఏం ఆలోచించుకోకర్లే. ప్రస్తుతం మీ స్థితి కొద్దిగా ఉన్నా తుదను నీ బిడ్డలు మహాభివృద్ధి చెందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇక్కడ ఒక భవిష్యత్తు చెప్తున్నా, అంటే భవిష్యత్తు చెప్తాం, మీ జీవితం చెప్తా అంటారు కదా, అలా నేను చెప్తున్నా వినండి. మీరు ప్రార్థన బలంగా చేస్తారా? కొన్ని గంటలు దేవునితో ప్రార్థనలో గడుపుతున్నారా? దేవుణ్ణి అడుక్కుని పొందుకోవడం నేర్చుకున్నారా? కన్నీటి ప్రార్థన మీకుందా? మోకాళ్ళ అనుభవం మీకుందా? ఉపవాస ప్రార్థన మీకుందా? సమర్పణ ప్రార్థన మీకుందా? తెల్లవారుజామున లేచి దేవుని దగ్గర ప్రార్థన ధూపం వేసే అలవాటు మీకుందా? ఇది నీ లైఫ్ అయితే, ఇది నీ ఆత్మీయ వరవడిక అయితే, నువ్వు కళ్ళు మూసుకునుండు, దేవుడిని బిడ్డల్ని అత్యున్నత సింహాసనంపైకి తీసుకెళ్తాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుకుంటాడు. ఏం చేయక్కర్లే మీరు. అయ్యో ఇంకా టైం అయిపోతుందమ్మా, నోటిఫికేషన్స్ వచ్చేసినాయి అమ్మా, నా బిడ్డ సెలెక్ట్ కాలేదమ్మా, వయసు అవుతుందమ్మా, ఇంకా పెండ్లి కాలేదమ్మా, ఏం భయపడక్కర్లే. మీరు ప్రార్థనా పరులు కదా, మీ బిడ్డల భవిష్యత్తు దేవుడు చూసుకుంటాడు. ఆయనది పూడ్చి మీ ప్రార్థన ఎంత బలంగా ఉంటే మీ బిడ్డల్ని దేవుడు అంత ఘనముగా వాడుకుంటాడు. హల్లెలూయా. సింపుల్. ఇదే మీ భవిష్యత్తు. వాళ్ళ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. వాళ్ళ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీ ప్రార్థనల మీద ఉంది. మీ కన్నీరు మీద వాళ్ళ భవిష్యత్తులు కట్టండి. హల్లెలూయా. మీ ఉపవాస దీక్షల మీద వారి జీవితాలకు ఒక బాట వేయండి. హల్లెలూయా. మీలోనే స్థిరత్వము లేక, మీలోనే ప్రార్థనాత్మ లేక, మీలోనే కుమ్మరింపు లేక వారి జీవితాల్ని బాగు చేసేద్దాం, వాళ్ళకు ఒక మార్గాన్ని చూపించేద్దాం అని మాత్రం కలలు కనకండి. ఈ నోవాహు కుటుంబం నుంచి నేను నేర్చుకున్న మొట్టమొదటి తొలి పాఠం ఏంటో తెలుసా? విధేయత, లోబడడం, దేవునికి లోబడ్డం, దేవుడు చెప్పింది చేయడం, దేవుడు చెయ్యొద్దన్నది చేయకపోవడం. ఈనాడు మన కుటుంబాల్లో ఎంతమంది మీ లోబడే వారిగా ఉన్నామో? నేనున్నాను, దేవునికి లోబడుతున్నాను అంటారా? చేపెక్కెత్తండి ఒకసారి. దేవుడు లెక్క చూస్తారండి, నాకు ఎత్తట్లే. మీరు ఎట్లుంటారు నాకు తెలీదు, దేవుడు తెలుసు. చెయ్యెత్తి దేవుడి మాట వినకపోతే గట్టి కొడతాడు ఆయన. చెయ్యెత్తి దేవుని మాటకు వినకపోతే చాలా గట్టి కొడతాడు ఆయన. దేవునికి ఇష్టమైనది, ఆయన మెచ్చుకునేది, ఆయన వాడుకొనదగినది లోబడే జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఏ వ్యక్తినైనా చూడండి, వాళ్ళ స్థితి స్టార్టింగ్ చాలా చిన్నది, వాళ్ళ బిగినింగ్ చాలా కొద్దిపాటిది, కానీ ఎండింగ్ చూస్తే కోటీశ్వరుల్లాగా, లేకపోతే ఆత్మల సంపాదకుల్లాగా, లేకపోతే మహారాణుల్లాగా, మహారాజుల్లాగా కళ్ళు మూసారు. లోబడ్డారు. హల్లెలూయా. యోసేపు లోబడ్డాడు. అబ్రహాము సమస్తాన్ని వదిలిపెట్టి రావయ్యా అంటే, అయ్యా నాకు ఇది అది అని వంకలు చెప్పకుండా దేవుని మాటకు లోబడి అన్నీ వదిలిపెట్టి వచ్చాడు. యాకోబు లోబడ్డాడు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళు, అక్కడి నుంచి హెబ్రోను రా, అక్కడ బలిపీఠం కట్టు, ఇక్కడ కట్టు, షెకెంలో కట్టు, ఎక్కడికి పొమ్మంటే అక్కడికి పోయాడు, లోబడ్డాడు. ఒక మాట చెప్పండి, మీ ఇంట్లో ఓ 4-5 ఉంటారు, అవునా? ఆ 4-5 అత్యంత కష్టమైన పని ఏంటో మీకు నేను చెప్పనా? ఇల్లు మారటం, అవునా? ఎంతమందికి అద్దిల్లులో ఉంటున్నారు? చేయి పైకెత్తండి, చెయ్యి పైకెత్తండి. యేసయ్య చిత్తం అయితే తప్పక మంచి సొంత గృహాలు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి మారాలంటే ఆ కొద్దిపాటి సామాన్లు సదిరి వాటిని ఒక దాంట్లో పెట్టి వాటి మీద పేర్లు రాసి ఇది అది ఇది అని రాసుకుని దాన్ని ఒక ట్రక్లో ఎక్కిపిచ్చి దాన్ని ఒక చోట మళ్ళా దొర్లిపించుకుని కిందకి తెచ్చుకుని దాన్ని ఎక్కడ పడితే అక్కడ సదురుకొని మళ్ళా ఇంటి ఓనర్ ఖాళీ చేయమంటే మళ్ళా 2-3 నెలలకి మళ్ళా ఎంత తలపోటు వస్తుంది, అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది, అది ఎంత కష్టంగా ఉంటుంది. ఒక 3-4 ఉండే ఇంటికి ఉండే సామానులనే మార్చడానికి ఇంత అవస్థలు పడితే మనం కొన్ని 100 మంది జనాభా అబ్రహాముకి యాకోబుకి, కొన్ని 100 మంది
మంద, వాళ్ళ కాపర్లు, వారి భార్యలు, వారి పిల్లలు, వారి పిల్లలు, ఈయన భార్యలు, ఈయన పిల్లలు, వారి కోడళ్ళు, వారి మనమలు, మనవరాళ్ళు, ఎంతమంది, వారు వాడే సామాన్లు. మళ్ళా వీరు ధనికులు, అన్నీ మామూలువి వాడరు, ఏవేవో చేయించుకుని వాడుకుని ఉంటాడు అతని స్తోమతకి తగినట్టుగా. అవన్నీ మళ్ళా చదురుకుని దేవుడు ఇక్కడ రమ్మంటే ఇక్కడికి, అక్కడ రమ్మంటే అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడ రమ్మంటే, ఇదంతా విసుగుదల లేకుండా చేశారండి. దేవుడు చెప్పాడని. హల్లెలూయా. అందుకే వాళ్ళ పేర్లు ఎప్పటికీ ఏనాటికి మర్చిపోకుండా ఈ జీవ గ్రంథంలో ఇలా రాయించేశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి లోబడే జీవితం ఇమ్మని అడగండి. దేవుణ్ణి ఒకటి, మీ కుటుంబాలు మారు మనసు పొందాలంటే, మీ కుటుంబాలు ఆర్థికంగా ఫలించాలంటే, మీ కుటుంబాల్లో నుంచి ఎవరో ఒకరు దేవుని పరిచర్లో వాడబడాలంటే, కుటుంబం అంతా దేవుని పాద సేవ చెయ్యాలంటే ఒకటి ఏంటంట? లోబడండి. హల్లెలూయా. లోబడండి దేవునికి. దేవుని దగ్గర విధేయత చూపించండి. దేవుని దగ్గర తగ్గింపు కలిగి ఉండండి. నాకు నువ్వు చెప్పేది ఏంటని మాట్లాడకండి. మీకు ఒకటి చెప్పనా? దేవునికే కాదు, దైవజనునికే కాదు, మనుష్యులకు కూడా తగ్గింపు కలిగి ఉండాలి. మనుష్యులకు కూడా లోబడే జీవితం ఇమ్మని అడగండి. వాళ్ళు నాకు చెప్పేది ఏంటండి? నేనెంత, నా బ్రతుకెంత? ఎంత నువ్వెంత, నీ బ్రతుకెంత అంటే నా స్టేటస్ ఏంటండి? ఏం స్టేటస్? ఎవరిస్తే వచ్చింది ఆ స్టేటస్? ఆయన ఇచ్చిన భిక్ష అది. హల్లెలూయా. నీ ఎదురుగా ఉన్న వాళ్ళు నీకన్నా తక్కువ వాళ్ళు అయ్యి నువ్వు వాళ్ళకన్నా ఎక్కువ వాడు అయితే దేవునికి మహిమ. దేవుడు నిన్న స్థితిలో పెట్టినందుకు నీకు ఈ ఘనతనిచ్చిన దేవుడు వాళ్ళకు కూడా ఇవ్వగలడు. హల్లెలూయా. ఇచ్చిన దేవుణ్ణి బట్టి గణపరచబడు తప్ప, ఇచ్చిన దేవుణ్ణి స్తుతించు తప్ప ఉన్న స్థితిని బట్టి గర్వించొద్దు. టీచ్ యువర్ చిల్డ్రన్ టు బి హంబుల్. హల్లెలూయా. మీ బిడ్డలకి దీనత్వం నేర్పించండి. మీరు వాళ్ళకి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ లైఫ్లో ఇదే, తగ్గింపు. ఎవరితోనైనా, మై మదర్ థాట్ మీ దాట్, మా అమ్మ నాకు నేర్పించారు. నాకు చిన్న బేబీ అప్పుడు కొవ్వూరులో డాడీ, మమ్మీకి చాలా కష్టమైంది, 2 days కష్టపడ్డాక నేను పుట్టా. సిజరిన్ అయింది, చాలా కష్టంగా ఉండేది. ఇంట్లో నా తాతగారికి బాగుండేది కాదు, అమ్మమ్మ మామ వేరే చోటు ఉండేవారు, నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. నేను చిన్న బిడ్డని. నాకు చిన్నప్పుడు నాకు తెలియదంట, ఉయ్యాలు ఊపడం ఆపితే ఏడ్చేసేదాన్ని. అంటే ఎంతసేపు అయినా ఊపాలి. అది ఊపలేక మా మమ్మీ అంతసేపు కూర్చోలేక, అమ్మమ్మ పనులు చేసుకోలేక, ఇంట్లో 2 మేడ్స్ ఉండేవారు, వాళ్ళతో అవ్వట్లే. ఒక్కొక్కరికి ఒక్కొక్క కూర ఉండాలి కదా, వంట పని, ఇంటి పని. నాకు మాత్రం ఉండడానికి ఎవరో ఒక అమ్మాయి రోడ్డు మీద దొరికింది డాడీకి. ఆ పిల్లని తెచ్చారు. వాళ్ళ అమ్మగారు నాన్నగారిని అడిగి తీసుకెళ్ళండి అన్నారంట. ఆ పిల్లని చిక్కాలా అనే ఊరు దగ్గర దొరికింది, పట్టుకుని వచ్చారు. పేరు కాంచన, 8 సంవత్సరాలు అనుకుంటా అప్పుడు. ఆ పిల్ల పనంతా ఏంటంటే నాకు క్లాప్స్ కొట్టి ఆడించడం, ఉయ్యాలోపడం. ఎంత ఎంజాయ్ చేసేదనంట. భయంకరమైన విగ్రహారాధికులు. ఆ అమ్మాయి పాపం తెలియక వాళ్ళ ఇంట్లో అందరూ వాళ్ళ ఇంట్లో పనులు చేసుకుంటారు. నా దగ్గరికి వచ్చి బ్లెస్ అమ్మగారు అనేదంట. మా మమ్మీ చెప్తున్నారు. మా మమ్మీ అందంట, అది నీకన్నా చిన్నదే, అది ఎంత ఉంది, దాని వయసు ఎంత, నీకన్నా 8 ఏళ్ళు చిన్నదే, దాన్ని అమ్మగారు అంటావు నువ్వంటే అలాగే అనాలి కదంటే. అప్పుడు మమ్మీ అన్నారంట, ఈ అమ్మాయి పెద్దదే, భవిష్యత్తులో ఏదోటి సాధించి ఘనత పొందడానికి అర్హురాలిగా ఉంటే అప్పుడు అమ్మగారు అని పిలు, నీ ప్రేమ కొలది. అంత అవసరం లేదు, బ్లెస్ తల్లి అని పిలు, లేదా బ్లెస్సీ అని పిలు, అంతవరకు వెళ్ళక్కర్లేదు అన్నారంట. అప్పటి నుంచి ఆమె నన్ను బ్లెస్ అమ్మా అని పిలుస్తారు. ఆ చిన్ని విషయంలో కూడా ఆ హంబుల్నెస్ ఉంచేశారు మా మమ్మీ. ఆమె డేస్ బేబీ, నేను రోజుల పిల్లల్ని. అక్కడ కూడా నాకు హెచ్చు రావడానికి ఇష్టపడలే మా మమ్మీ. నాకు ఈ విషయం మా మమ్మీ చెప్పలే, కాంచనకి చెప్పింది. ఆ అమ్మాయి అలా వచ్చిందండి, ఈ ప్రేమ చూసింది. మా అమ్మమ్మ, మా తాతయ్య, డాడీ ఎంత ప్రేమించారో చూసింది. ఈ రోజున వారి కుటుంబంలో రక్షించబడవలసిన వాళ్ళు ఎవ్వరూ లేరండి. కుటుంబం అంతా రక్షించబడ్డారు. హల్లెలూయా. ఎంత ఇష్టం అంటే అమ్మాయికి ఒకటే ఒక కూతురు. తనకి ఆ పాపకి అరుణ అని పేరు పెట్టుకుంది, అరుణ కుమారి అని పెట్టుకుంది. మేము బూరి అని పిలుస్తాం. అప్పుడు నేర్పించింది ఆ హంబుల్నెస్ మా మమ్మీ. నా ఇంట్లో ఉండేవారు మేడ్స్, ఆంటీ వాళ్ళు, నానమ్మ దగ్గర చాలామంది ఉండేవాళ్ళు. పెద్ద కుటుంబం కదా, వాళ్ళెవ్వరిని మేము పేరు పెట్టి పిలవకూడదు. ఆంటీ ఇలా రా ఆంటీ కూడా కాదు, ఆంటీ ఇలా రండి ఆంటీ,
ఇలా కూర్చోండి ఆంటీ, ఇక్కడ ఉండండి ఆంటీ, ఆంటీ ఇక్కడ ఒకసారి ఊడుస్తారా? దిస్ ఇస్ హౌ మై మదర్ థాట్ మీ, దిస్ ఇస్ హౌ మై మదర్ టీచ్ మీ. మీకు విషయం చెప్పనా, నన్ను దీన్ని బట్టి నన్ను కానీ చెల్లిని కానీ ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయినా, చెన్నైలో ఉన్నారు మా ఇంట్లో పనిచేసిన ఒక అమ్మాయి, ఇప్పటికీ ఫోన్ చేసి మాట్లాడతారు, బ్లెస్ తల్లి, ప్రిన్స్ తల్లి ఎలా ఉన్నారమ్మా అని. అలా ఒక్కసారి వచ్చారా మన దగ్గర, ఎవరైనా ఉన్నారా, వాళ్ళు మన ప్రేమ కల ఖైదులు అయిపోవాలండి. హల్లెలూయా. మన తగ్గింపే మనకి ఘనత తెస్తుంది, మన తగ్గింపే, మన హంబల్నెస్తే మనకి ఘనత తెస్తుంది. తనను తాను హెచ్చించుకునేవాడు, తనను తాను తగ్గించుకునేవాడు. హల్లెలూయా. నిన్ను నువ్వెందుకో హెచ్చింపజేసేసుకుంటావు. మీ బిడ్డలకి ఇలాంటివి నేర్పించకండి. మళ్ళీ చెప్తున్న కుటుంబాలారా, మనం ఎంతరా, మనకి ఎంత ఉందో తెలుసా? ఎంత ఉంది? వస్తుంది దేవుని రా, అక్కడ 7 బోర్డర్లు ఊతాడు, మొత్తం పోతుంది. ఏం చేస్తావు అప్పుడు? ఉన్నదల్లా రే మనకి ఏమీ లేదురా, మనకున్నదల్లా యేసయ్య మాత్రమే రా. హల్లెలూయా. ఇది నేర్పించండి మీ పిల్లలకి, ఇది నేర్పించండి మీ పిల్లలకి. అసలు నేను ఎంత బ్రాండెడ్ క్లోత్స్ వాడతానో తెలుసా? సో వాట్, నీకు మించిన వాళ్ళు ఉన్నారు. నువ్వు ఆ స్థాయి అనుకుంటే అక్కడెక్కడో స్థాయిలు ఉన్నారు. ఎంతో సంపాదించేసి కోల్గేట్, విలియం కోల్గేట్ అనబడిన వ్యక్తి, కోల్గేట్ కంపెనీ అధినేత, ఎంత ఉంది ఆయనకి, ఎంత ఆస్తి ఉంది ఆయనకి, లెక్కించడం మన తరంగా. ఆయన గనక తన ఆస్తిని తనతోనే ఉంచుకుంటే ఈనాటికి కూడా ఎలన్ మస్క్ని మించినోడు అయి ఉండేవాడు. 99% క్రైస్తవ్యానికి, మిషనరీ సొసైటీలకి, బైబిల్ ప్రింటింగ్ ప్రెస్లకి ధారాళంగా ఇచ్చేస్తున్నాడు. ధారాళంగా ఆయన ముగించిన సేవ ఆయన పిల్లల పిల్లలు కొనసాగిస్తున్నారు. హల్లెలూయా. ఆ తగ్గింపు ఆయన నేర్పించాడు, ఆ తగ్గింపు ఆయన నేర్పించాడు. ఆ హంబుల్నెస్, ఆ విధేయత, ఆ సమర్పణ. డాడీ ఆయన స్టార్టింగ్లో వాడే, అంటే తాతగారిని కాదని, అంటే ఆయన మందిరం కట్టిస్తాను, నువ్వు ఎక్కడ పడితే అక్కడ పరిచయం చేసుకుంటే నాకు వద్దు డాడీ, నాకు దేవుడు కట్టిస్తారని డాడీ అన్నారు. నేను 200 మందిరాలు కట్టించాను, నీకు కట్టించలేనా అంటే డాడీ వద్దు అన్నారు. ఆయన స్వంతంగా లేగిసి దేవుళ్ళు రావాలనుకున్నప్పుడు ఏమీ తీసుకోలే ఇంటి దగ్గర. కార్స్ కానీ, అంబాసిడర్ కార్స్ ఉండే, కార్స్ కానీ, బైకులు కానీ ఏం తీసుకోలే. ఆయనే సెకండ్ హ్యాండ్లో బైక్ కొనుక్కుని దాని మీద వచ్చేవారు. ఇక్కడ ఉన్న చాలామందికి తెలుసు ఆ బైక్. అప్పుల్లో ఆయన వాడే ప్రతి ఐటమ్ ఆయన దాచిపెట్టుకున్నారు, ప్రతిదీ దాచుకున్నారు. అవంతా పాడైపోతే, అంత బ్రాండెడ్వి వాడలేదు కదా తొలి దినాల్లో. నాన్న ఎందుకు నాన్న ఇవి అంటే ఆయన అంటారు, ఈ స్థితి నుంచి వచ్చానని నాకు జ్ఞాపకం ఉండడానికి. హల్లెలూయా. ఇప్పుడు పెట్టుకుంటున్న వాటిని చూసి ఇది నా స్థితి కాదు, అది నా స్థితి, దేవుడు నన్ను ఎక్కడ పెట్టాడు అంటే ఇది నాది కాదు, ఆయన ఇచ్చిన భిక్ష. హల్లెలూయా. ఈ తగ్గింపు ఉండాలండి, ఈ తగ్గింపు ఉండాలి. మనుషుల్ని మంచిగా ట్రీట్ చేయడం నేర్చుకోండి, మనుషుల్ని ప్రేమతో సాకడం నేర్చుకోండి, మనుషుల్ని ఒక ప్రేమతో పలకరించడం నేర్చుకోండి. ఉన్న బంధాలన్నీ పోగొట్టుకుంటే రేపు నీకంటూ ఎవరు మిగులుతారో? నువ్వు పిలిస్తే ఎవరిని ఇంటికి వస్తారు? ఉన్న వాళ్ళందరి గురించి, వాళ్ళ గురించి వీళ్ళకి, వీళ్ళ గురించి వాళ్ళకి చెడ్డ చెప్పి వాళ్ళ గురించి మదిలో ఒక చెడు ఆలోచన పెట్టేసుకుంటే ఇంక రేపు అన్న రోజు నిన్ను ఎవరు ప్రేమిస్తారు? బహుశా నువ్వు పిలిచావని ఇంటికి రావచ్చేమో కానీ మనస్ఫూర్తిగా నిన్ను, నీ బిడ్డల్ని వాళ్ళు దీవించలేరు. ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటలు వాళ్ళకి తెలుసు తప్ప, వారితో నువ్వు ప్రవర్తించే ప్రవర్తన వారికి తెలుసు. కాబట్టి మంచి సంపాదించుకోండి, ప్రేమ సంపాదించుకోండి, మీ బిడ్డలకి అది నేర్పించండి. మీరు ఎట్లా ఉంటే రేపు మీ బిడ్డలు అట్లానే ఉంటారండి. వంకాయ విత్తనం వేస్తే టమాటాలు రావు కదా, నువ్వు ఎట్లుంటే నీ బిడ్డలు అట్లనే ఉంటారు కదా. నేను చెడ్డదాన్నమ్మా, నా జీవితం ఏదైనా అయిపోయింది, నా బిడ్డలు మాత్రం మంచోళ్ళుగా ఉండాలి. ఎట్లా అవుతుంది? ఎలా అవుతుంది అది? నువ్వు చెడ్డదానివని నీకే గ్రహింపున్నంత చెడ్డదానివే, మరి నీ బిడ్డలు మంచోళ్ళు ఎట్లా అవుతారు? మీ బిడ్డలు మంచోళ్ళు ఎలా అవుతారు? మీ బిడ్డలకి ప్రేమ గుణం ఎలా వస్తుంది? నోవాహు పెళ్ళిళ్ళైన కొడుకులండి, షేము, హాము, యాపేతు భార్యలు ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు ఆ రోజు ప్రకారం ఈ రోజుకి కూడా కొన్ని కంట్రీస్లో, చాలా కంట్రీస్లో ఒకసారి పెళ్ళి అయిపోతే
వాళ్ళు ఇంకా వేరే వాళ్ళది వేరే, ఇంకా వాళ్ళ జీవితం వేరే. తల్లిదండ్రులు ఇన్వాల్వ్ అవ్వకూడదు, వీళ్ళు ఎవరి దాంట్లో అవ్వకూడదు, వాళ్ళ దాంట్లో ఎవరు అవ్వకూడదు. అమెరికా లాంటి దేశాల్లో 16 సంవత్సరాలకి మెజారిటీ అంటారు. అందుకే ఆ కంట్రీ వాళ్ళు దాన్ని స్వీట్ 16 అని పెట్టుకున్నారు. ఈ స్వీట్ 16 బర్త్డే అయిపోయాక వాళ్ళు ఏం చేసినా అడగకూడదు. వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది, వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్ వస్తుంది యునైటెడ్ స్టేట్స్ నుంచి. వాళ్ళు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, ఎంతమందితో అన్నా తిరగచ్చు. తల్లిదండ్రులు వారిని ఆపితే తల్లిదండ్రులు తీసుకెళ్ళి జైల్లో వేసేస్తారు. ఇంత నీచమైన గవర్నెన్సీ ఉంది అక్కడ. తల్లిదండ్రులు ఈవెన్ మన ఇండియాలో కూడా 19 ఏళ్ళు దాటాయా ఇంకా వాళ్ళని పట్టుకోలేకపోతున్నాం. ఏం చేసినా ఏం అడగలేం, వీఆర్ మేజర్స్ అంటున్నారు. ఇక్కడ నోవాహు కుటుంబాన్ని చూస్తే పెళ్ళిళ్ళు అయిపోయాక భార్యలు వచ్చాక వాళ్ళ నాన్న చెప్పాడు ఏమని, అరే నాకు దేవుడు కనిపించాడు, ఎలోహిం ప్రత్యక్షమయ్యారు, ఆయన ఒక మాట చెప్పారు, ఓడ కట్టమని. వీళ్ళు ఏమనాలండి, ఆహా నీకు దేవుడు కనిపించేసాడే అనాలి. మన పిల్లలు అయితే అదే అంటారు, అమ్మ నాకు యేసు ప్రభు ఎందుకు ప్రేరణిచ్చారా ఈరోజు వాక్య ప్రకారంగా, నువ్వు ఖచ్చితంగా దేవుని పరిచర్య చేయాలి, ఏదో ఒక మందిరంలో పరిచర్యలు జరుగుతున్నాయి కదా, ఆ పరిచర్యలో వాడబడు అంటే మీ పిల్లలు ఏమంటారు, నీకు దేవుడు చెప్పాడా అంటారు. నోవాహు పిల్లలు అలా అనలా, లోబడ్డారు. సరే నాన్నగారు మందిరం కట్టాలి. వాళ్ళు వ్యవసాయకులో వేటగాళ్ళలో ఆ రోజుల్లో ప్రకారం వాళ్ళ ఏ వృత్తో తెలీదు, షేము హాము యాపేతుది. వాళ్ళ వృత్తులు మానుకుని తండ్రి మాట కోసం మా డాడీ చెప్పారు మేము చేయాలి. వాళ్ళతో దేవుడు ఎప్పుడు బైబిల్ మళ్ళా 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 చదవండి. 6వ అధ్యాయం 7వ అధ్యాయం 8వ అధ్యాయం ఆదికాండం. ఎక్కడైనా నోవాహుతో తప్ప దేవుడు తన భార్యతో కానీ కొడుకులు కోడలతో మాట్లాడినట్టు మీరు చూసారా? చేపెక్కెత్తని చూసామన్నారు, అమ్మ చూసారా? చూడలేదు కదా. దేవుడు తన తండ్రితో అంటే వీళ్ళు ఇక్కడ ఎవరికి గౌరవిస్తున్నారు? పరోక్షముగా దేవుణ్ణి గౌరవించిన ప్రత్యక్షంగా తన తండ్రిని గౌరవిస్తున్నారు. హల్లెలూయా. నేను ఏం చెప్పినా నా పిల్లలు వింటారండి అన్నోళ్ళు చేపెక్కెత్తాను. అలా వింటే ఇది ఎందుకండి మాకు ఈ కుటుంబ ఆశీర్వాద పండుగ? ఏమి చెప్పినా వినరండి అన్నోళ్ళు చేపెక్కెత్తండి. పోన్లే తల్లి, నమ్మకంగా ఒప్పుకున్నారు. దేవుడు వారి మనసులను మార్చునుగాక. ఆమెన్. ప్రతి ఒక్కరిది అదే బాధ, ప్రతి ఒక్కరిది అదే బాధ. ఇక్కడ మీకు ఒక సైకిల్ చూపిస్తా, జాగ్రత్తగా వినండి. దేవుడు నోవాహుకు ప్రత్యక్షమయ్యారు. ఏమని? ఆ రోజు అంటే నేను మామూలుగా మీకు గుర్తుండిపోవాలని చెప్తున్నాను ఈ మాట. ఆయన ఏదో పొలం పని చేసుకుంటున్నాడు, యథావిధిగా ప్రతిరోజులానే ఉదయాన్నే వస్తున్నారు, పొలం పని చేసుకుంటున్నారు. పొలం పని చేసుకుంటున్నప్పుడు ఓ స్వరం వినపడింది నోవాహుకి. ఎందుకు నోవాహుని దేవుడు ఎన్నుకున్నాడంటే, నోవాహు ఆ రోజుల్లో భూమి మీద, ఇది ఎప్పుడు జరిగిందో నేను చెప్తా, ఆదాము నుంచి కరెక్ట్గా 1656 సంవత్సరాల తర్వాత జరిగిన చరిత్ర. 1656 సంవత్సరాలకి ఆదాము నుంచి అప్పటికి భూమి మీద చాలా తరాలు, అంటే 1600 సంవత్సరాలు అంటే ఎన్ని తరాలు అయ్యి ఉంటాయి? అందరూ పాపాత్ములేనంట. భూమి అంతా వెతుకుతే ఒకే ఒక నీతిమంతుడు అనుందా? ఒకే ఒక నీతిమంతుని కుటుంబం అనుందా? గట్టిగా చెప్పాలి, గట్టిగా. ఏమని ఉంటుంది? ఏమనుంది? నీతిమంతుడు అనుందా? నీతిమంతుని కుటుంబం అనుందా? నీతిమంతుని కుటుంబం అనుందా? నీతిమంతుడు. హల్లెలూయా. నిన్ను బట్టి నీ కుటుంబం రక్షించబడాలి. హల్లెలూయా. నిన్ను బట్టి దేవుడు నీ కుటుంబాన్ని గుర్తించాలి. హల్లెలూయా. నిన్ను బట్టి దేవుడు నీతిమంతుల ఆ జాబితాలో నీ కుటుంబాన్ని లెక్కించాలి. నీ మీద ఉంటుంది అది. రక్షించబడలేదు, మందిరానికి రావట్లేదు, మాట వింటలేదు, నా మాట వింటలేదు, దేవుడి దగ్గర వాళ్ళని గురించి పక్కన పెట్టండి ఒక నిమిషం. నిన్ను నువ్వు పరీక్షించుకో ఇప్పుడు ఒకసారి. నీవు వింటున్నావా దేవుడు చెప్పిన ప్రతి మాట? మీరు లోబడుతున్నారా అండి దేవుడు చెప్పిన ప్రతి మాటకు? ఆయన ఆజ్ఞాపించిన సమస్తాన్ని మీరు చేస్తున్నారా అండి? అంటే కుదరదు, చెయ్యాలి. మీకు ఆ సైకిల్ చెప్తా వినండి. నోవాహు యథావిధిగా పొలం పని చేసుకుంటున్నప్పుడు ఒక స్వరం వినపడింది. నోవాహు, నేను దేవుణ్ణి, జలప్రలయం వస్తుంది,
భూమి మీద ఉన్న అందరూ చచ్చిపోతారు. నిన్ను బట్టి, అక్కడ రాయబడలేదుగా నేను చెప్తున్నా, నిన్ను బట్టి, నువ్వు నీతిమంతుడు కాబట్టి ఆబ్వియస్లీ నీ నీతి కిరణాలు నీ బిడ్డల మీద ప్రకాశిస్తాయి కాబట్టి వాళ్ళు కూడా నీతిమంతులే అవుతారు. నీ భార్య, నీ కోడళ్ళు, నీ కొడుకులు, నీ 8 మంది కలిసి ఒక ఓడ తయారు చేయండి. ఆ ఓడ ఎంత ఉండాలి? ఇంత అంత ఇంత. ఆ రోజుల్లో పుస్తకాలు పెన్నులు ఉన్నాయా? లేదా నాలాగా ఫోన్లు ఫీడ్ చేసుకునేవాడు ఆయన? ఏం లేదు, ఇలా గుర్తు పెట్టుకున్నాడండి. హల్లెలూయా. అంటే దేవుని మాట ఎంత క్షుణ్ణంగా, ఎంత క్లియర్గా మనసంతా ఆయన మాటల మీద పెట్టి విన్నాడో ఆలోచించండి. హల్లెలూయా. దేవుని వాక్యం అలా వినాలి. ఎక్కడ కూర్చుని ఆ ముందావిడ ఏం చీర కట్టుకొచ్చింది, వెనక ఆవిడ ఏం డ్రెస్ వేసుకొచ్చింది, బ్లెస్సి ఎన్ని గొలుసులు వేసుకుంది, ఇవన్నీ మనకి ఎందుకండి? దేవుని వాక్యం మీద, జస్ట్ ఆయన వాక్యం మీద ఫోకస్. ఇంట్లో పోయా పనా లేదా, పిల్లలు స్కూల్ నుంచి వచ్చారా లేదా, వాట్సాప్లో మెసేజ్ పెట్టాను నా ఫ్రెండ్ రిప్లై ఇచ్చిందా లేదా, ఇవన్నీ పక్కన పడేసి ఆయన మనస్సు మీద మాత్రమే, ఆయన మాట మీద మాత్రమే కేంద్రీకరించాడు. నోవాహు అలా కేంద్రీకరించాడు. ఆయన చెప్పిన సమస్తాన్ని జ్ఞాపకం పెట్టుకున్నాడు. చెప్పిన తర్వాత, దేవా నాకు 2-3 నెలలు టైమి, నేను మొత్తం ఆ రానంతా కొట్టుకు రావాలి. 3 నెలల తర్వాత మొదలు. దేవుడికి మళ్ళీ ఏమి బదులు మాట్లాడలేదు నోవాహు. హల్లెలూయా. అందుకే నీతిపరుడండి, అందుకే భక్తిపరుడు ఆయన. బదులు మళ్ళా నోరు ఇప్పలేదు. ఇప్పుడా అప్పుడు ఏమి 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 ఆ మొత్తం అధ్యాయం చదవండి. దేవుడిని ఒక ప్రశ్నను అడిగాడా నోవాహు? దేవుడిని ఒక క్వశ్చన్ అడిగాడా? ఎక్కడ కట్టాలి, ఏ స్థలంలో ఏమీ లేదు. చెప్పాడు, చెప్పింది చేశాడు, అంతే. హల్లెలూయా. దేవా, ఈ రోజుల్లో ఇంత వేసకాలంలో మీకు ఇంకోటి చెప్తా. ఈ 1656 సంవత్సరాలలో ఎప్పుడు జలప్రలయం భూమి మీద రాలా. దట్ ఈస్ ద వెరీ ఫస్ట్ టైం. అంటే వీళ్ళకి జలప్రలయం అనేది ఒకటి ఉందని కూడా నోవాహుకి, మనకి తెలుసు, మనం ఈ రోజులో చూస్తున్నాం, బైబిల్లో చదివాం కాబట్టి. ఆయన తెలియదు కదా. నమ్మాడండి ఆయన, గుడ్డిగా నమ్మాడు దేవుడు చెప్పింది. నోవాహు దేవుడికి లోబడ్డాడు. ఇంటికి వెళ్ళి ఈ విషయం తన వార్లకు చెప్పాడు. వాళ్ళు నోవాహుకి లోబడ్డారు. హల్లెలూయా. వెరీ సింపుల్, చాలా ఈజీ. మీరు దేవుడికి లోబడండి, మీ ఇంట్లో వాళ్ళందరూ మీకు లోబడతారు. హల్లెలూయా. మీరు దేవునికి లోబడండి, దేవుడు చెప్పింది చేయండి, దేవుడు అనుసరించమన్న దానిని అనుసరించండి, దేవుడు అనుమతించిన సమస్తాన్ని జరిగించండి. మీరు ఏది చెప్తే వాళ్ళు గుడ్డిగా అది చేస్తారు. హల్లెలూయా. అరే పద ఈరోజు ఆదివారం ఆరాధనకి వెళ్దామంటే నోరు మూసుకుని వస్తారు. నీలో ఉన్న ప్రభావం అలా ఉంటుంది. హల్లెలూయా. లోబడే జీవితం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆ లోబడే జీవితం అడగండి. ఎవ్వరూ లోబడట్లేదండి ఈ రోజులో. దేవుడు చెప్పిన ఏది చేయట్లా. దేవుని పట్ల ఆసక్తి, ఆశ ఏది ఉంచట్లా. మనం అనుకున్నదే జరగాలి, మనం చెయ్యాలనుకున్నదే చేయాలి, మనకి నచ్చింది, మనకు తోచిందే చేయించుకోవాలి. అరే ఒకటి ఇలా చేద్దాం అనుకుంటున్నాను, చేయనా వద్దా, దేవుణ్ణి అడగడం లేదు. ఏది మంచిది, అది మంచిదా, ఇది మంచిదా, నెట్లో చూడడం, పక్కింటి వాళ్ళని అడగడం, బంధువులను అడగడం, నీ మనసుకు నచ్చిందో చేయడం. ఒక్కొక్క చిన్ని చిన్ని నిర్ణయాలు, ఇంత బుడ్డి నిర్ణయాలు భవిష్యత్తుని చాలా నాశనం చేస్తాయి. రేపు యూత్ రిట్రీట్లో ఈ మాట గురించి మాట్లాడాలని దేవుడు ప్రేరేపిస్తున్నారు. ఒక నిర్ణయం మనిషి జీవితాన్ని ఎంత పతలానికైనా తీసుకెళ్ళిపోద్ది. అదే ఒక్క నిర్ణయం ఆ మనిషిని ఎంత హెచ్చులోనికైనా తీసుకెళ్తుంది, ఎంత హెచ్చులోనికైనా తీసుకెళ్తుంది. ఒక నిర్ణయం తీసుకుంది రూతు, లోకమొద్దు, దేవుడు నమ్ముకున్న ఆ తెలియని ఆ ప్రజలే కావాలి, ఈ ముసలిదైన అత్తే కావాలి. ఏమైంది? యేసుక్రీస్తు వంశావళిలో చేరిపోయింది. హల్లెలూయా. ఒక నిర్ణయం ఓర్ఫా తీసుకుంది, నాకు వాళ్ళు ఎవరో తెలీదు ఏంటో, మంచిదే, ఆవిడ కూడా రావాలని నిర్ణయించుకున్నది. కానీ ఆఖరిలో ఒక నిర్ణయం తీసుకుంది, ఎందుకులే వెళ్ళి అక్కడ కష్టపడ్డావు, ఆ భాష అంతా నేర్చుకున్న వల్ల కాదు, ఇంటికి వెళ్ళిపోతాను, ఇంటికి వెళ్ళి ఇంకొకటి పెళ్లి చేసుకుంటానని వెళ్ళిపోయింది. మళ్ళీ చరిత్రలో ఎక్కడ పోయింది తెలియకుండా పోయింది. ఒక్క నిర్ణయం అంత ఇంపార్టెంట్. మీరు మాత్రం ఎంత సులువుగా తీసుకుంటారంటే నిర్ణయాలు, దేవుణ్ణి, సేవకుల్ని ఎవరిని సంప్రదించరు. అప్పుడు ఇప్పుడు ఇలాగా అలాగా. డోంట్ డూ దాట్.
ప్రతి నిర్ణయము వెనకాల ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. మీ భవిష్యత్తులు, మీ బిడ్డల భవిష్యత్తులు మంచి సక్రమ మార్గంలో కట్టబడాలి అంటే, వారు దేవుని కొరకు రానున్న దినాల్లో బలముగా వాడబడాలి అంటే, మీ కుటుంబాల్లో ఏ నష్టము జరగకూడదంటే అది మీ ప్రార్థనల మీదే ఆధారపడి ఉంది. మీరు లోబడే మీ జీవితం మీదే, మీ విధేయత మీదే సమస్తము ఆధారపడి ఉంది. జ్ఞాపకం చేసుకోండి. లోబడుతున్నామా మనము దేవునికి? దేవుడు చెయ్యమన్నది చెయ్యాలి. అది కష్టమైన. అబ్రహాము నీకున్న సమస్తాన్ని వదిలిపెట్టరా అయ్యా, నా ఆస్తయ్యా, నా కుటుంబమయ్యా, నా తోబుట్టువులయ్యా, నా రక్త సంబంధులయ్యా, ఇంత సంపాదించానయ్యా కష్టపడి. రాజులు కూడా బొమ్మలు చేయించుకోవడానికి నా దగ్గరికే వస్తారయ్యా. ఈ ఘనత అంతా వదిలేనా? వదిలే అయ్యా. రాజుని గౌరవించినట్టు రాజులు సైతము నన్ను గౌరవించే ఘనత నాది. వదిలిరా, వదిలిరా. అంతకు మించిన ఘనత నేను నీకు ఇస్తాను. హల్లెలూయా. ఆనాడు అబ్రాముగానే ఉండిపోతే ఆ తరముల వారిలో సగం మందికి కూడా తెలిసేవాడికి ఏదేమో తెలిసినంత వరకు గౌరవ ప్రతిష్టతలు పొందాడు. కానీ అబ్రాము దేవుడి మాట విని అన్ని వదిలి అబ్రహాముగా మార్చబడ్డాడు. ఈ తరానికి ఎన్ని తరాలకైనా ఘనతను అందుతున్నాడు. హల్లెలూయా. దేవుడిచ్చేది అలా ఉంటుంది. దేవుడికి లోబడితే భవిష్యత్తులో అలా ఉంటాయి. దేవుడి మాట వింటే జీవితాలు అలా బాగుపడతాయి. దేవుడు చెయ్యమన్నది చెయ్యాలి, దేవుడు చెయ్యొద్దన్నది చెయ్యొద్దు. దేవుడు వద్దన్నాడా? అది వద్దు. సంసోనికి పొట్టక ముందు నుంచి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తున్నాడు దేవుడు. ఇలా వద్దు, అలా వద్దు, ఇదొద్దు, అది చెయ్యి, అది చెయ్యకు, 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 చెయ్యకు. ఏది దేవుడు చెయ్యొద్దన్నాడో అది చేశాడు. అసలు ఇశ్రాయేలీల చరిత్రలో గొప్ప న్యాయాధిపతిగా మిగిలిపోవాల్సిన వాడు. అతని ఎండింగ్, అతని చరిత్ర, దేవుడు అతని కొరకు ఉద్దేశించిన ఉద్దేశములు మరింత అద్భుతంగా ఉండాల్సినవి. దేవుడు ఆయన అడగక ముందే బలం ఇచ్చాడు. ఆయన అడగక ముందే ఘనత ఇచ్చాడు. ఆయన అడగక ముందే న్యాయాధిపతిగా చేశాడు. ఆయన అడగక ఒక చేత్తో 300 మందిని చంపేసేవాడు అంటండి. ఒక్క చేత్తో 300 మందిని అంటే ఎంత బలం ఇచ్చాడు దేవుడు అతనికి. ఎంత సంసోన్ని చూడడానికి పక్క ప్రాంతాల నుంచి వచ్చేవారంట. అరే సంసోన్, అతనే సంసోన్, అతనే సంసోన్. ఒక సెలబ్రిటీ, పుట్టుక నుంచి ఒక ఘనతతో పుట్టాడు. ఏంలే అతని జీవితంలో ఒకే ఒక నష్టం ఎక్కడంటే దేవుని మాటకు లోబడలేదు. సర్వం కోల్పోయాడు. అడగక ముందే దేవుడు ఇచ్చిన వాడిని అడుక్కునే స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆ ఫిలిస్తీన్ల ఆ వ్యభిచార గృహంలో బందీఖానా అయిపోయాడు. అదే ఫిలిస్తీయులను ఒక్క చేతితో నేలమంటుకు అంటించిన వాడు, అదే ఫిలిస్తీన్లు సమూల నాశనం చేసిన వాడు, అదే ఫిలిస్తీన్లకు గుండెల్లో దడ పుట్టించినోడు ఈరోజు ఏమయ్యాడు తెలుసా? ఆ ఫిలిస్తీన్ల చేతిలో బందీ అయిపోయాడు. ఆ ఫిలిస్తీన్ల చెరసాలలో ఒక బందీఖానాగా మిగిలిపోయాడు. ఆ వ్యభిచార గృహంలో, ఆ పాపపు ఆ రోత జీవితంలో ఒక మనుషుడిగా, వాళ్ళ వంటి వాడిగా, ఆ శరీర క్రియలకు పుట్టిన ఆ సంతానము, ఆ ఫిలిస్తీన్ల సంతానంలో ఒకడిగా అయిపోయాడు ఇశ్రాయేలీయుడు. ప్రత్యేకించబడిన వారిని సైతము పెళ్ళగించడానికి దుష్టుడు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. జాగ్రత్త. రక్షించబడి వాడి టార్గెట్ ఇప్పుడు ఏంటో తెలుసా? దేవుల్లో లేనోళ్ళు రక్షించబడకుండా ఉండడం వాడి సెకండరీ. రక్షించబడినోళ్ళు రక్షణ నుండి వైదొలగింప చేయడం వాడి ప్రైమరీ టార్గెట్. ఇప్పుడు ఒక్కడు కూడా పరలోకానికి వెళ్ళకూడదని సకల విధాల ప్రయత్నాలు చేస్తున్నాడు. నోవాహు వెళ్ళి సువార్త ప్రకటిస్తాడండి. ఊరూరా సువార్త ప్రకటిస్తాడు. ఒక్కడెన్నాడా? విననివ్వడు దుష్టుడు. ఈ రోజులు అలానే ఉన్నాయి. నువ్వెక్కడ ఆయన రాజ్యానికి వెళ్ళిపోతావో, నువ్వెక్కడ నీ కుటుంబాన్ని రక్షించేసుకుంటావో, నీవెక్కడ నీ బిడ్డల్ని సేవకు సమర్పించేస్తావో, నీవెక్కడ విగ్రహారాధన మానేస్తావో, నీవెక్కడ ఆ చిన్ని లోక సంబంధమైనవి కూడా మారేసి పూర్తిగా సంపూర్ణంగా దేవుళ్ళలోకి వచ్చేస్తావో ఏమో అని ఎన్ని విధాల సకల విధ ప్రయత్నాలు, పలు విధాల ప్రయత్నాలు వాడు చేస్తున్నాడు. జాగ్రత్త. కనిపెట్టుకో. వాడి పన్నాగం నుండి బయటకి రావాలంటే, వాడి దుష్ట తలంపుల నుండి బయటపడాలంటే ఒకే ఒక మార్గం ఏంటో తెలుసా? దేవునికి లోబడండి. అంతే. దేవుడు చెప్పింది చెయ్యండి, దేవుడు వద్దన్నది వద్దండి. అది ఎంత ఇష్టమైనదైనా అనండి.
అది ఎంత ఇష్టమైనదా. దేవుడు చెప్పింది కష్టమైన దానిలో సౌఖ్యం ఉంటుంది. హల్లెలూయా. దేవుడు చెప్పింది కష్టమైన దాని వెనకాల ఒక ఘనమైన ప్రతిఫలం ఉంటుంది. హల్లెలూయా. దేవుడు చెప్పనిది రమ్యమైనదైనా, అందమైనదైనా, ఆర్భాటముతో ఉన్నదైనా, ఆరోగ్యం ఉన్నదనిపించేలా ఉన్న, ఆర్థికమైన అన్ని వెసులుబాట్లు ఉన్న, సంపాదించుకోవడానికి అన్ని సానుకూలతలు ఉన్న, ఒకరోజు భ్రష్టత్వంలోనికి నడిపిస్తుంది. లోతు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. అబ్రహాము దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. లోతు ఏది కావాలనుకున్నాడో అక్కడికి వెళ్ళాడు. దేవుడు ఇచ్చిందా మనం కావాలనుకుందా? గట్టిగా చెప్పాలి. దేవుడు ఇచ్చిందా మనం కావాలనుకుందా? నాకు యేసయ్య ఇచ్చింది కావాలి, నేను అనుకున్నది వద్దు అన్నవాళ్ళు చెప్పేకెత్తండి. దేవుడు చూస్తున్నారు. నాకు యేసయ్య ఇచ్చిందే కావాలి, నేనేం అనుకుని వచ్చానో ఈరోజు అది యేసయ్య చిత్తం కాకపోతే అది నాకు ఎంత ఇష్టమైందైనా నాకు వద్దు అన్నవాళ్ళు చెప్పేకెత్తండి. వద్దా? చెప్పండి యేసయ్యకి వద్దు అని. నీవు ఇచ్చిందే కావాలి యేసయ్య. నీ చిత్తమే నా జీవితంలో, నా కుటుంబంలో సిద్ధించును కాక. ఆమేన్. చాలు తల్లి ఈ ఒక్క ప్రార్థన. ఎందుకో తెలుసా? ఆయన మన కొరకు హానికరమైన తలంపులు కలిగిన వాడు కాదు. ఆయన మనల్ని నష్టపరిచే దేవుడు కాదు. ఆయన మనల్ని పాడైపోవాలని కోరుకునే దేవుడు కాదు. మన రక్తమును కళ్ళ చూడాలనుకునే దేవుడు కాదు. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. నువ్వు అడగక ముందే, నువ్వు పుట్టక ముందే, నువ్వు అసలు రూపించబడక ముందే, నీ ఆనవాళ్ళు భూమి మీద లేకముందే, అసలు తల్లి గర్భములో నీవు పిండముగా రూపింపక ముందే నిన్నెరిగినవాడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నిన్నంతగా ప్రేమించినవాడు. నువ్వు అడిగితే అయ్యా నీకు నచ్చింది చెయ్యయ్యా అంటే ఇంకెంత గొప్పగా చేస్తాడు ఆయన. ఇంకెంత అద్భుతంగా రాస్తాడు నీ భవిష్యత్తునైన. ఇంకెంత ఘనమైన స్థలాలలోకి ఎక్కిస్తాడు నీ బిడ్డలనైనా. ఆమేన్. హీ కెన్ డూ. హీస్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఆయన చేయగలిగిన వాడు. ఆమేన్. ఆయన చేసి తీరుతాడు. ఆలస్యమైన చేస్తాడు అనుకో, అంతే. అబ్రహాం ఎదురు చూస్తాడండి. అసలు ఇష్మాయేలే లేకపోతే భూమి మీద సగం కష్టాలు ఉండవు. ఆడి సంతానం నుంచి రాబోతున్నాడు. నేను చెప్పాను కదా క్రీస్తు విరోధి. ఆడనేవాడే లేకపోతే సగం గొడవలు ఉండవండి భూమి మీద. ఆడిని తెచ్చింది శారమ్మ కంగారు, ఆతృత, ఆగక, దేవుని చిత్తానికి లోబడక, దేవుడిని చెప్పలే, అడగలే, సంప్రదించలే, ఏమీ చేయలే. పట్టుకొచ్చింది ఒకడిని. ఈనాటికి ఇన్ని వేల సంవత్సరాలకి కూడా ఆడి వల్ల ఎన్నో తిప్పలు భూమి మీద, ఎన్నో గొడవలు, యుద్ధాలు, ఎన్నెన్నో చేస్తాడు వాళ్ళ సంతానం. అదే గనక ఇష్మాయేల్ అనే వాడిని కంగారు పడకుండా ఇంకొక 14 సంవత్సరాలు ఓపిక పట్టుంటే ఇస్సాకు సంతానం ఉండేది భూమి మీద అంతా. హల్లెలూయా. ఒక చిన్ని నిర్ణయం, ఓ తొందరపాటు. అందుకే నేను అంటాను ఎప్పుడు, డోంట్ టేక్ పర్మనెంట్ డెసిషన్స్ అండ్ టెంపరరీ ఎమోషన్స్. ఒక నిశ్చయమైన నిర్ణయాన్ని అప్పటికప్పుడు వచ్చే కోపంలోనో, అప్పటికప్పుడు వచ్చే బాధలోనే, ఆ టెంపరరీ కొద్ది నిమిషాలు ఉండి తగ్గిపోయే ఆ ఎమోషన్స్లో ఒక నిశ్చయమైన నిర్ణయం తీసుకోవద్దు. ఆ కోపం తర్వాత తగ్గిపోద్ది సాయంకాలం కల్లా. ఆ ఏడుపు ఒక అరగంటలో ఆగిపోద్ది. ఆ బాధ కొంతసేపట్లో ఆగిపోద్ది. మరి దానిలో మీరు తీసుకున్న నిర్ణయం జీవితకాలం శోధిస్తుంది. మొన్నెవరో ఒక అమ్మాయి ఇంట్లో ఎవరో తిట్టారని గవగవ తలపేసుకుని రేసుకుని పోయింది. 2 చంటి బిడ్డలు. భవిష్యత్తు ఏంటి? అమ్మ లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అతను మళ్ళా పెళ్లి చేసుకున్నాడే అనుకుందాం. వచ్చిన అమ్మాయిల్ని అమ్మలా చూడగలదా? వాళ్ళ జీవితం ఏమైపోద్ది? కొద్ది నిమిషాలు ఓపిక పట్టి ఉంటే, ఒక 2 నిమిషాలు ఆ తిట్లు భరించుంటే, పోనీ తిరిగి కొట్టేసినా పర్లేదండి, ప్రాణం పోగొట్టుకుంది. బిడ్డల భవిష్యత్తు జీవితకాలం వాళ్ళు బ్రతికినా చస్తూ బ్రతుకుతారు. వాళ్ళు ఏమైనా వయసుకు వచ్చిన పిల్లలా? వాళ్ళు ఏమైనా పెళ్ళిళ్ళకి రెడీ ఉన్న పిల్లలైతే మంచి భర్తలో ఎవరో వచ్చి బాగా చూసుకుంటారు అనుకోవచ్చు. చంటి బిడ్డలు, 5 ఏళ్ళు 2 ఏళ్ళ వయసున్న పిల్లలు
ఏంటి వాళ్ళ భవిష్యత్తు? అసలు అమ్మ ఇది, అమ్మ రూపం ఇది, అమ్మ తత్వం ఇది, అమ్మ మాట, ఏ జ్ఞాపకము లేకుండా అయిపోయింది వాళ్ళకి. తిడితే ఉరేసేసుకుంటావా? ఒక మాట అంటే చచ్చిపోవాలనుకుంటావా? నా వల్ల కాదు, నేను నేను చచ్చిపోతానంటావా? ఒక చిన్ని నిర్ణయం నీ భవిష్యత్తుని ఎంత ప్రభావితం చేస్తుందో తెలుసా? సంబంధం బాగుంది, ఓ అడుగుతున్నారమ్మా, చేసేస్తాను, చేసే. దేవుడిని అడగకుండా చేసే, నిర్ణయించుకుని చేసే. ప్రార్థన ఉండాలి తల్లి. మళ్ళీ చెప్తున్నాను మీకు, ఉపవాసం ఉండండి, కన్నీరు కార్చండి, ప్రార్థన. దానివల్ల ఎంత శోధన వస్తుందో తెలుసా? ఎంత దుఃఖమో తెలుసా? దేవుని చిత్తం కానివి చేసుకుంటే ఎన్ని జీవితాలు వింటాము, ఎన్ని కుటుంబాలు వింటాము. అందరిది అదే తప్పుడు నిర్ణయం, అందరిది అదే తొందరపాటు నిర్ణయం. అమ్మ బిడ్డలు హాస్టల్లో వేసే. ఎందుకు హాస్టల్ వేస్తున్నావు? అల్లరి చేస్తున్నారని హాస్టల్, అల్లరి చేస్తున్నారని హాస్టల్ వేస్తున్నా. వెరీ గుడ్. దేవుడు ఏమన్నాడా? నేను వేసేది హాస్టల్లోనే కదమ్మా, జైల్లో వేస్తున్నాను ఏంటి అంటారు. నువ్వు వేసేది హాస్టల్లోనే. ఆ హాస్టల్లో ఉండగా వాడికి ఎవడో పనికి మాలినోడు పరిచయం అవుతాడు, వాడు వీడు కలిసి ఒకళ్ళని తయారవుతారు. రేపు వాడు హాస్టల్ నుంచి నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే, పిల్లల్ని హాస్టల్ వేసి తల్లిదండ్రులు, వాడు హాస్టల్లో ఉంటాడు, పొద్దున్న ఇంటికి రాగానే 6ంటికి లేచి బైబిల్ చదివేసుకుని ప్రార్థన చేసేసుకుని 7ంటికి ఇంట్లో వంట ఆడే వండేసి 8ంటికి టిఫిన్ చేసేసి 9ంటికి చదివేసుకుని 10ంటికి ప్రార్థన, ఇలా ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఆడు వచ్చినాడు ఎలా తయారవుతాడు? ముందు ఉన్నప్పుడు నీ మాట ఎండో, ఇప్పుడు వచ్చినప్పుడు అసలు నేను మాట్లాడినివ్వడు. దేవుని చిత్తం కాకుండా జాయిన్ చేస్తే అలానే ఉంటాయి. వాడి స్నేహం అలా ఉంది, వాడి పరిచయాలు అలా ఉన్నాయి. ఏమీ తెలియకుండా పదిలంగా పెంచుకుంటావు. హాస్టల్ వేయడం తప్ప నేను అంటలే, దేవుడు చెప్తేవి. అలా నాకు తెలిసిన బిడ్డలు హాస్టల్లో చదువుతూ ఎంతో మందిని ఈ రోజుకి రక్షిస్తున్న మన మందిర బిడ్డలు చాలా మంది ఉన్నారు హాస్టల్లో. వాళ్ళు దేవుడు నమ్మితే, అయ్యా నేను పంపించిన వద్దా, నా బిడ్డ ఆత్మీయ జీవితం ఇది, ఇంకా ఏమి అడగల, పంపనా వద్దా, పంపితే క్షేమమా కాదా అడగండి దేవుడిని. అమ్మ దేవుడు నాకు ఏం సమాధానం చెప్పడమ్మా, ఎంతసేపు ప్రార్థన చేసినా? నువ్వు మనసు పెట్టి ప్రార్థన చేయి. హల్లెలూయా. నువ్వు ప్రభువా అని మొరపెట్టక ముందే నేను నీకు ఉత్తరం ఇస్తానన్న దేవుడు, నువ్వు గంటలు కొద్దీ ప్రార్థన చేసినా నీకు ఉత్తరం ఇవ్వట్లేదని నేను నమ్మను. ఏమన్నాడు? పిలవక ముందే నేను పలుకుతా, నువ్వు అడగక ముందే నేను నీకు ఉత్తరం ఇస్తా. ఆయన ఆ మాట అంటే నువ్వేమో, అమ్మ 3 గంటలు ప్రార్థన చేశానమ్మా, ఆ దేవుడు ఏ సమాధానం చెప్పలే. నువ్వు 3 గంటలు చెయ్యాలన్నందుకు చేసావు, మనసుతో చేయలా, ఆత్మతో చేయలా, భారంతో చేయలా, కన్నీటితో చేయలా. దేవుడు ప్రార్థనలకు జవాబు ఇచ్చేవి పలు రకాలు ఉంటాయి, జ్ఞాపకం పెట్టుకోండి. నెంబర్ 1, వాక్యము ద్వారా జవాబు ఇస్తాడు ఆయన. ఓకే, ఇది జ్ఞాపకం పెట్టుకోండి. అండ్ వాక్యము ద్వారా జవాబిస్తాడు నీ ప్రార్థనకి. 2, క్లియర్గా ఉంటుంది ఆయన ఆన్సరే. మళ్ళీ చెప్తున్నా, వాక్యం ద్వారా అంటే అయ్యా ఆ ఒక్క మాట, ఈరోజు బ్లెస్ అమ్మ నిలబడుతున్నారు కదా, బ్లెస్ అమ్మ నిలబడినప్పుడు నోవాహు అనే మాట వస్తే నీచే నా వాక్యం అంతా నోవాహే, నోవాహు అనే వాక్యాన్ని ఇలాంటి కాదు, క్లియర్గా ఉండాలి దేవుని దగ్గర. 2వది, ప్రార్థనలో దర్శనము ద్వారా జవాబిస్తాడు ఆయన. ప్రార్థనలో, మళ్ళా చెప్తున్నానే, ప్రార్థనలో పలు రకాల దర్శనములు ఉన్నాయి. కళ్ళు తెరిచి దర్శనాలు చూస్తారు చాలామంది, నిద్రలో దర్శనాలు చూస్తారు చాలామంది, ప్రార్థనలో దర్శనం. కొంతమంది వాళ్ళ ఆత్మీయ స్థితిగతులను బట్టి, వారు ఆత్మీయంగా బలపరచబడిన వారు అయితే, దేవునిలో సమస్తాన్ని అర్పించుకున్న వాళ్ళైతే వాళ్ళ కళల్లో కూడా దేవుడు జవాబిస్తాడు. కొంతమందికి జవాబులు కళల్లో కూడా వస్తాయి. దర్శనము ద్వారా. 3వది, కళల ద్వారా జవాబిస్తాడు. 4వది, దైవ సేవకుని ద్వారా జవాబిస్తాడు. 5వది, నీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల ద్వారా జవాబిస్తాడు. ఈ 5 చెప్పండి ఒకసారి. వాక్యము ద్వారా, దర్శనముల ద్వారా, కళల ద్వారా, దైవజనుని ద్వారా, 5వది పరిస్థితుల ద్వారా. నేను చెప్పినా చేయట్లేదు అందుకే ఇలా అయిందని దేవుడు మాటి మాటికి నీకు గుర్తు చేస్తాడు. జవాబిచ్చే దేవుడు ఈ 5 విధాలు ఇస్తాడు. ఇవి కాకుండా ఇంకొంతమంది ఆత్మీయ స్థితిలో వారికి వారి అలవాట్లు ఉంటాయి. మీకు ఇంకొక మాట గుర్తు చేస్తాను, చేయమంటారా? ఈ 5 ద్వారా దుష్టుడు కూడా జవాబిస్తాడు. నువ్వు అడిగిన నువ్వు చేసే ప్రార్థన ఎవరెవరు వింటారు? దేవుడు వింటాడు, సాతానుడు వింటాడు. దేవుడు జవాబు ఇవ్వట్లేదు కదా, ఆయన వినట్లేదు అనుకోద్దు. జవాబు ఎందుకు ఇవ్వట్లేదంటే అది ఆయన చిత్తం కాదు కాబట్టి, దాని గురించి నువ్వు ప్రార్థన చేసిన ఉపయోగం లేదు కాబట్టి ఇవ్వట్లా. లేదా
ఇప్పుడు సమయం కాదు, తగిన సమయం ఉంది, ఇవ్వాల్సినప్పుడు ఇస్తాను అని ఆయన ఆగారు కాబట్టి ఇవ్వట్లా. ఈ మధ్యలో నీకు ఆయనకి మధ్యలో ఇంకొకడు వస్తాడు, ఎవడైనా అంతే. మనోడు ఉన్నాడు కదా, మనోడు కదలేదు, వాడు వస్తాడు వాక్యంలో నుంచి అలా అలా అమ్మ వాక్యంలో దైవ శత్రువు కదా, దైవుడు మాటలు మాట్లాడతారు కదా, దైవ సేవకులు బలిపీఠం మీద ఉంటాడు కదా, దుష్టుడు ఎలా వాళ్ళని ప్రభావం చేస్తాడంటే దుష్టుడు ప్రభావం చేయడు. ఇక్కడి నుంచి వచ్చేదంతా కంప్లీట్లీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు. నీ దగ్గరికి అది వచ్చేటప్పుడు దాన్ని వాడు మారుస్తాడు. దాన్ని తప్పుగా నేను ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లల్ని బాగా పెంచట్లేదు అని మాట్లాడతాను. దేవుడు ఇక్కడ ఎలా మాట్లాడిస్తున్నాడు? మన కోసం మాట్లాడిస్తున్నాడు, నా కోసం మాట్లాడిస్తున్నాడు. దుష్టుడు ఎలా తీసుకొస్తాడు తెలుసా? మీ చిల్లి పిల్లల గురించే, మీ అక్క పిల్లల గురించే, నీ పిల్లలకి దాన్ని ఆపాదించుకునేవాడు. ఆపాదించుకుంటే మారిపోతావుగా, అలా భ్రమ పెడతాడు. దర్శనముల ద్వారా ప్రార్థన అని మోకరిస్తావు, ఏవేవో తలంపులు తెస్తాడు. నిద్రపోతావు, కళ వచ్చేది, కళలో తెల్ల బట్టలు వేసుకుని వస్తాడు, దాడే దేవుడు అనేసుకుంటావు. అందుకే దేవుడిని ఒక వరం అడగాలి. ఏంటో తెలుసా? దేవా, మంచి చెడ్డులను గ్రహించే వరం యేసయ్య. మంచి చెడ్లను. మా పరిచారకులు యూనిఫామ్లు అందరూ ఒకలానే ఉంటారు. అంతమంది యూనిఫాముల్లో వారిని వెనక్కి నించుని పెడితే కొన్నేళ్లుగా వాళ్ళతో నాకున్న అనుబంధాన్ని బట్టి ఎవరెవరో నేను గుర్తించగలగనేమో. ఒక 95% వరకు నేను గుర్తిస్తా. వాళ్ళ స్వరాలు విని నేను వారెవరో గుర్తిస్తా. అందరూ ఒకలానే ఉన్నా అందులో నాకు కావలసిన వారెవరో నేను గుర్తిస్తా. హల్లెలూయా. దేవుడు దుష్టుడు ఒక విధముగానే మాట్లాడతారన్నా ఎవరు మాట్లాడుతున్నారో నువ్వు గుర్తించగలగాలి. ఎప్పుడో తెలుసా? ఎప్పుడు నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను, ఫ్రీక్వెంట్గా మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళు నా దగ్గరికి వచ్చి మాకు ఒక బంధం వచ్చింది, ఒక అనుబంధం కూడింది. మీరు దేవునితో ఫ్రీక్వెంట్గా మాట్లాడే వాళ్ళైతే ఏది మంచో ఏది చెడో అప్పుడు గ్రహించగలుగుతారు. మీకు దేవుడితో సంబంధం లేకపోతే మిమ్మల్ని చాలా సులువుగా చిక్కులు పెడతాడు సాతాను. అమ్మ నాకు దర్శనం వచ్చిందని పెళ్లి చేశానమ్మా, దర్శనం ఇచ్చింది దేవుడు కాదమ్మా. అమ్మ దేవుడే చెప్పాడమ్మా, తెల్ల బట్టలు వచ్చాడు ఆయన, తెల్ల బట్టలు దేవుడే వేసుకుంటాడు. అడుగు లేదా? ఆడు ఒకప్పుడు దేవుని దూత. వాడుకున్న పేరేంటంట? వెలుగుదూత. వాడు వస్తాడు. చీకటి వచ్చిందమ్మా, చీకటే సాతానుడు కాదు, వెలుగే దేవుడు కాదు. దేవుడు నా వరాలన్నీ అడగాలంటే ప్రార్థన ఉండాలి మనలో. హల్లెలూయా. దేవుడికి లోబడే జీవితం ఉండాలి. రెండవది చెప్తాను రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక తెరుచుదాం. 11 హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చదవండి తల్లి. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఒకసారి పైకి చాచుదామా? హల్లెలూయా. ఎంత గొప్ప వ్యక్తి అండి నోవాహు. ఎవరి రక్షణ కొరకు ఓడని చేశాడంట? గట్టిగా చెప్పండి ఒకసారి. బైబిల్ చూసి చదవండి. ఆ ఒక్క లైన్ చదవండి, ఆ ఒక్క లైన్ పైకి చదవండి అందరూ గట్టిగా. అందరూ చైర్స్లో ఉన్నవారు కూడా. ఏమనుంది అక్కడ? తన ఇంటి వారి రక్షణ కోసం అంట. హల్లెలూయా, హల్లెలూయా. నేను నా ఇంటి వారి రక్షణ కొరకు ఓడ కట్టాను అన్నవాళ్ళు చేపెక్కెత్తాను. నేను నా ఇంటి వారి రక్షణ కోసం నేను ఓడ కట్టేసాను, ఆల్రెడీ రెడీగా ఉంది, అలా ఎక్కడమో ఆలస్యం అన్నవాళ్ళు చేపెక్కెత్తాను. ఆ ఓడ ఏంటో నేను చెప్తాను ఇప్పుడు మీకు. చెప్పనా ఓడ ఏంటో? ఆ ఓడకి 3 బేస్మెంట్స్ ఉండాలి, 3 అరలుగా ఉండాలి. అవన్నీ ఉంటే మీరు కట్టినట్టే. ఇక్కడ మాత్రమే మిగిలింది. అసలు ఓడే లేకపోతే దేవుడు వాళ్ళని రక్షించడానికి సిద్ధంగా ఉన్నా, వాళ్ళు రక్షించబడ్డానికి ఇష్టత చూపుతున్నా, ఓడ లేకుండా వాళ్ళు వచ్చి ఎక్కడ కూర్చుంటారు? అంటే మీలో లోపం ఉన్నట్టు. మీ లోపము వాళ్ళ లోపం ఇప్పుడు నేను చెప్తా వినండి. ఈ నోవాహు దేవుణ్ణి విశ్వసించిన వ్యక్తి. మొదట నోవాహు కుటుంబంలో నుంచి మనం ఏం నేర్చుకున్నాం? విధేయత నేర్చుకున్నాం. ఇప్పుడు నోవాహు కుటుంబంలో నుంచి విశ్వాసం నేర్చుకుందాం.
మునుపెన్నడు జలప్రలయాన్ని రుచి చూడని నోవాహు, మునుపెన్నడు జలప్రలయాన్ని ఎరుగని నోవాహు, కనబడని ఒక స్వరం వచ్చి జలప్రలయం వస్తుందంటే నమ్మడా లేదా? గుడ్డిగా నమ్మడు, గుడ్డిగా నమ్మడు. ఊరంతా వెగతాళి చేస్తున్నారు. ఏమని వెగతాళి చేస్తున్నారు? వెర్రోడా, జల ప్రళయం అంట, మునుపెన్నడు ఎరగంది ఏదో వచ్చేస్తుందంట, అందరము చచ్చిపోతామంట. ఏంటి ఇన్ని కోట్ల మంది చచ్చిపోతారా? అందరూ చచ్చిపోతారు. ఈ ఓడ ఎక్కడో వాళ్ళు అందరూ చచ్చిపోతారా? చచ్చిపోతారు. అంత పెద్ద ఓడ ఎందుకురా? దేవుడు చెప్పిన లెక్కలో వెగతాళి చేశారు. వెర్రివాడిని చూసినట్టు చూశారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు. అతని విషయం పక్కన పెట్టండి. ముసలోడు అతని కొడుకుల్ని ఎలా ఆట పట్టించుంటారు? అతని స్నేహితులు, అతని కొడుకులు అంటే యవ్వన వయసులో ఉండుండొచ్చు. ఆ వయసులో వాళ్ళకి ఎంతో మంది స్నేహితులు ఉండుండొచ్చు. వాళ్ళందరూ వాళ్ళని ఎన్ని మాటలని ఉంటారు? అరే ఏంట్రా మీ నాన్నకైతే బుర్ర లేదు, పెద్దోడు అయ్యే కొద్దీ మతి స్థిమితం లేదేమో, మీకేమయ్యింది? ఎందుకు అంత కష్టపడిపోతున్నారు? మీ ఇంట్లో ఆడోళ్ళని కూడా కష్టపెట్టేస్తున్నారా? పొద్దున్న లేస్తారు, ఆ ఓడ దగ్గరికి వెళ్తారు, కడతారు, వస్తారు, రాత్రులు నిద్ర ఉండవు. ఆ కాగడాలు పట్టుకుని వాళ్ళు నించుంటే మీరు ఎక్కేసి పైకి కట్టేస్తున్నారు. అంత పెద్ద ఓడ, అదేదో ఇల్లు కట్టుకోవచ్చు కదరా. ఇలాంటి పిచ్చి సలహాలు ఇస్తారు మనకి. ఏంటి 10 టీవీ ప్రోగ్రాలు అవుతున్నావా? ఎందుకమ్మా దాంతో బంగారం కొనుక్కోవచ్చు కదా. ఇలాంటి పనికిమాలిన సలహాలు ఇచ్చేవాళ్ళు మనకు ఉంటారు. ఏదేదో అని ఉంటారు, ఎంతో అవమానపరుచుంటారు. కానీ విశ్వాసం కోల్పోలేదు నోవాహు. అతనికి తెలుసు 120 సంవత్సరాలు ఎదురు చూశాడండి దేవుడు వాగ్దానం కోసం. హల్లెలూయా. జల ప్రళయం ఇచ్చేస్తానన్న దేవుడు వెంటనే ఇచ్చాడా? 120 years, 120 సంవత్సరాలు కట్టాడు. 120 సంవత్సరాలు ఎదురు చూశాడు. 120 సంవత్సరాలు ప్రయాసపడ్డాడు. 120 సంవత్సరాలు ఎదురు చూపులు, ప్రార్థనలు, బలులు. దేవా మాటిచ్చావు, నేను నిన్ను నమ్మనంటలేదయ్యా. అందరు ఎదురు చూస్తున్నారు. అప్పుడు ఎప్పుడు వస్తుందయ్యా? ఓ చినుకు పడట్లేదయ్యా భూమి మీద, నువ్వేమో జల ప్రళయం అనేసి నేనైనా నమ్ముతానయ్యా, నేనైనా నమ్ముతానయ్యా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు తల్లి. ఆ వాగ్దానాలని ఎత్తి పెట్టుకుని వచ్చేస్తాం న్యూ ఇయర్కి, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి కొట్టేసుకుని బట్టలు చించేసుకుని. ఎందుకు ఆ వాగ్దానం? బైబిల్లో పెట్టుకోవడానికి కాదు, ఎత్తి పెట్టి ప్రార్థన చేయి. మొన్న ఒక క్యాన్సర్ పేషెంట్ టెస్టిమనీ నేను విన్నాను. నాకు నైట్ టైమ్స్ దేవునితో గడపడం చాలా ఇష్టం. దట్స్ మై ఫేవరెట్ పాస్ట్ టైమ్ టు డూ విత్ గాడ్. అలా ఆయన ఏదో ఒకటి తీసుకొస్తారండి నా ఫోన్లోకి, అది వింటూ ఉంటాను. అలా ఆయన స్తుతిస్తా, కన్నీటితో ఆయన ఆరాధిస్తూ ఉంటా బెడ్ మీద పడుకునే. ఒక క్యాన్సర్ పేషెంట్ ఒక ప్రార్థన చేసిందంట. అడ్వాన్స్డ్ స్టేజ్, ఫైనల్ స్టేజ్. ఆమె ఎముకలు తప్ప శరీరం లేదు. బెడ్ మీద పడుకుని బ్రెయిన్ క్యాన్సర్, అత్యంత ప్రమాదం, బ్లడ్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్. ఒకటే ప్రార్థన చేసిందంట. నేను ఆ ప్రార్థన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు చేస్తాను. నాకు నా ఫ్రెండ్ ఆ ప్రార్థన కూడా నేర్పించింది, జయ అని. నాకు ఇలాంటి ఫ్రెండ్స్ మంచి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళే ఫ్రెండ్స్, ఇంకెవరు లేరు. ఆ పిల్ల నాకు చెప్పింది, నువ్వు ఒక పని చేయరా, ఈ రోజు నుంచి నన్ను ఆలివ్ అని పిలుస్తుంది. ఈ రోజు నుంచి వెన్ ఎవర్ యు నీల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్, దేవుని ముందు నువ్వు మోకరిల్లినప్పుడు, దేవా నా జీవితంలో నువ్వు కలిగి ఉన్న ప్రతి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో యేసయ్యా. నాకు అప్పుడు ఈ వాగ్దానం ఇచ్చావు, అప్పుడు ఆ వాగ్దానం ఇచ్చావు, ఆ సంవత్సరం ఇవన్నీ. ఆయన మర్చిపోయే దేవుడా? మర్చిపోయే దేవుడు కాదు. ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. నా ఆసక్తి ఆయన చూస్తారు. నేను ఆ వాగ్దానాన్ని ఎంత గుడ్డిగా నమ్ముతున్నానో ఆయన చూస్తాడు అని ప్రేయర్ చేసుకోండి. ఈ క్యాన్సర్ పేషెంట్ తన బెడ్ మీద, ఇంకా డాక్టర్స్ ట్రీట్మెంట్ మానేశారు. వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ హస్బెండ్కి, కొడుకులు, 3 కొడుకులు, వాళ్ళందరికీ చెప్పారంట, వితిన్ ఫ్యూ డేస్, మేబీ 5 రోజుల్లో ఈమె ప్రాణం పోతుంది. ఏమన్నా ఆమె కోరికలు ఉంటే తీర్చేయండి. ఎక్కడికి తీసుకెళ్ళడానికి కూడా లేదు, ఒక స్కెల్టన్లా ఉంది ఆమె. ఒకే ఒక ప్రార్థన చేసిందంట. ఏమన్నా తెలుసా? యేసయ్యా నా జీవితం పట్ల, నా జీవితంలో నేను పుట్టక ముందు నుంచి, మా అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి నువ్వు ఇచ్చిన వాగ్దానాలన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి ముదిమి వచ్చే వరకు నన్ను ఎత్తుకుంటానన్నావు కదా, నాకు ఇంకా అంత వయసు రాలేదు యేసయ్యా.
అప్పుడే తీసుకెళ్ళిపోతావా? నా కొడుకు ఇంకా చిన్నోడు, మూడోడు, బాగా చిన్నోడు, వాడికి బోల్డ్ అని నీ కథలు చెప్పాలి, నీ గురించి వాళ్ళకి పరిచయం చేయాలి. వాళ్ళలో ఒక్కడు కూడా బాప్తిస్మం తీసుకోవడం నేను చూడలేదేసయ్యా. వాళ్ళలో ఒకరు గిటార్ ప్లేయర్ ఉన్నాడంట, మందిరంలో వర్షిప్ చేయబోతున్నాడయ్యా ఇంకొక నెలలో నా బిడ్డ, అది నేను చూడాలి కదేసయ్యా. నా జీవితంలో అప్పుడు ఆ వాగ్దానం చేసావు, నీ అరచేతుల్లో నన్ను చెక్కుకుంటానన్నావు కదా. ప్రతి వాగ్దానం తనకు వచ్చింది, ఎత్తిపెట్టి ప్రార్థన చేయడం ఆ ఓపిక లేని స్థితిలో చేసిందంటండి. మీకు తెలుసా, 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు, నెలన్నర రోజులు, 3 నెలలు అయిపోతున్నాయి. ఆవిడ ఇంకా హాస్పిటల్లోనే ఉంది. ఏంటి ఈవిడ పరిస్థితి డాక్టర్కి అర్థం కాలే. 5 రోజులు అన్నాం, 3 నెలలు అయింది. వాళ్ళకేమో ఫీజు ఎక్కువైపోతుంది, ఫ్యామిలీకి డిశ్చార్జ్ చేద్దాం. శరీరం చూస్తే అంతే అలాగే ఉంది స్కెలిటన్లా, రిపోర్ట్స్ చూస్తే నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి అంటండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను అంటాను కదా, నా యేసయ్య గురించి ఎవరైనా వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశము భూమి గతించిపోతాయేమో కానీ నా యేసయ్య మాటలు గతింపనే గతింపవు తల్లి, గతింపనే గతింపవు. ఆయన ఇప్పుడు ఇవ్వకపోవచ్చు, ఏ నాటికైనా ఇచ్చి తీరే దేవుడు నా యేసయ్య. హల్లెలూయా. ఆ వాగ్దానం అంత విలువైనది, అంత విలువైనది. నేను దేవుడు ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం నేను మొత్తం చెప్పట్లే కానీ ఒక మాట చెప్తాను, నీకు ముందుగా నేను వెళ్తా, మెట్టగా ఉన్న స్థలములను నేను విశాలపరుస్తా, నువ్వు నడు. నేను నమ్ముతున్నా. అందుకే ఈ సంవత్సరం దేవుడు ఇచ్చిన వాగ్దానం, ఐ విల్ డూ ఇట్ లార్డ్. నేను చేస్తా అంతే, నువ్వు తీసిపో అంతే. నాకు ముందు యేసయ్య ఉంటే, యెహోవా నిస్సి నా ముందు ఉంటే, ఆయన ధ్వజము పట్టుకుని నడుస్తుంటే నాకేం భయం తల్లి? దేనికి ఆగాలి మనం? నేను డాడీ దగ్గర నేర్చుకున్నాను ఇది. పని స్టార్ట్ చేశాక డబ్బు చూసుకుని పని స్టార్ట్ చేయడం కాదంట, పని స్టార్ట్ చేశాక అప్పుడు డబ్బు చూసుకోవాలంట. హల్లెలూయా. ఎందుకు? నా కుమారుడు మొదలు పెట్టేశాడు మందిర పని, ఖచ్చితంగా ఇచ్చి తీరాలని ఇస్తాడంట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. గుడ్డిగా నమ్మండి మీకు జీవితాల్లో. దేవా నా బిడ్డల భవిష్యత్తు ఏంటయ్యా, వాళ్ళు ఏమైపోతారయ్యా? అయ్యా నువ్వు వాగ్దానం చేస్తావు, నువ్విచ్చిన బిడ్డలో నీకు ఇచ్చేస్తున్నా. ఆమెన్. ఏం చేసుకుంటావు చేసుకో యేసయ్య. ఆయన చేసుకోమని ఆయన చేతికి ఇచ్చాక మళ్ళా నువ్వు వాళ్ళ చేతులు పట్టుకోకూడదు. దేవునికి సమర్పించేశాక నీ బిడ్డల్ని, దేవుని సేవకు అర్పించేశాక నీ బిడ్డల్ని మళ్ళా నువ్వు వాళ్ళ చేతులు పట్టుకోకూడదు. పట్టుకున్నావా మలినమైపోతారు. దేవుడు ఆ పరిశుద్ధ చేతులకు అప్పగించాక మళ్ళా అన్న పట్టుకుందా? ఏడాదికి ఒక్కసారే వాడుకో. దేవా నా బిడ్డలు మంచి వాక్యాలు చెప్పాలయ్యా అని మా అమ్మ ఎప్పుడు ప్రార్థన చేయాల. దేవా నా బిడ్డలు మంచి మంచి సువార్త సేవ, ఎప్పుడు మా నాన్నలో ప్రార్థన చేయడం. వాళ్ళు చేసిన దానిలో ఒకటి ఏంటంటే, నీ కొరకు వాడుకో. ఎలా వాడుకున్నా పర్లేదు, నీ కొరకు వాడబడాలి. హల్లెలూయా. ఏ వాక్యం చెప్తేనే సేవ, సువార్త ఇక్కడ ఆరాధన చేస్తేనే సేవ, పాటలు పాడితేనే సేవ, బాత్రూమ్ కడగడం కూడా సేవే. హల్లెలూయా, హల్లెలూయా. సేవ కొరకు పిల్లల్ని అర్పించండి, విశ్వాసంతో ఉండండి. మీ విశ్వాసము వారి జీవితాలలో అధికమైన ఫలాలను కొయ్యాలి వాళ్ళు. హల్లెలూయా. ఆ నమ్మకం ఉందా దేవుని మీద? మీరు ప్రతిదానికి భయపడిపోయి ఒక టెన్షన్, ఒక స్ట్రెస్ పెట్టేసుకుంటే ఏమవుతుంది? ఒకటే చెప్పండి, చాలా మంది మా మమ్మీ డాడీ మాకెప్పుడు కూడా ఇది లేదు మనకి, అది కావాలి మనకి, అయ్యో మనకి ఇంత లేదా, ఎప్పుడు చెప్పలా. ఎప్పుడు ఉండొచ్చు, ఆ రోజులు కూడా ఎన్నో అనుభవించాం, కానీ మా వరకు తీసుకురాలా. అమ్మ అసలు పరిస్థితి బాగాలే, ఎప్పుడు లేదు. ఎప్పుడైనా నోటిలో నవ్వు ఉండాల్సిందే, మనసులో ప్రార్థన ఉండాల్సిందే. హల్లెలూయా. కొదువ ఉండదు తల్లి, విశ్వాసం ఉంటే. హల్లెలూయా. కొదువు ఉండదు. ఆ పేద విధవరాలు ప్రవక్తకి వండి పెట్టేసింది అడగగానే, దైవజనుణ్ణి గౌరవించి వండి పెట్టింది. కొదువుందా? బ్రతికినంత కాలం కోటీశ్వరుల్లో బ్రతికింది, తన కొడుకుని బ్రతికించుకుంది. హల్లెలూయా. ఆ విశ్వాసం ఉండాలి, దేవుడికి ఇచ్చే విశ్వాసం ఉండాలి, దేవుడి నుంచి పొందుకుంటాను అనే విశ్వాసం ఉండాలి. భూమి మీద ఉన్నాడు, పరలోకం గురించి అప్పటికి బైబిల్ గ్రంథంలో అంతగా పరిచయం చేయని రోజుల్లో అబ్రహాం దేని కొరకు ఎదురు చూశాడంట? పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాడంట. ఏమి విశ్వాసం అబ్బా, ఏమి విశ్వాసం!
పౌలు గారు ఆయనే సెల్ఫ్గా డిక్లేర్ చేసుకుంటాడు, సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తాడు. ఏమని? నా కొరకు నీతి గల కిరీటం ఎదురు చూస్తుంది. దేవుడు చెప్పాడు. ఆయన జీవితం అలా జీవించాడు, ఆయన అలా బ్రతికాడు దేవుని కోసం. అయ్యా, నేను చేసిన బ్రతికి నాకు నీతి గల కిరీటం, ఐ డిజర్వ్ ఇట్. ఎస్, యు డిజర్వ్ ఇట్. ఆ విశ్వాసం ఉందా? దేవుడు ఇస్తాడు అనే విశ్వాసం ఉందా? దేవుడు చేస్తాడు అనే విశ్వాసం ఉందా? దేవుడు చెయ్యగలడు అనే విశ్వాసం ఉందా? లేదు. లేదు కాబట్టి ఎంత ఎడుతున్నాం, ఎంత 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 దుఃఖపడిపోతారు తల్లి. అమ్మ ఏమైపోతుంది తెలుదమ్మా, ఎలా అయిపోతుంది తెలుదమ్మా, ఎలా. దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవ్వడూ లేడు. హల్లెలూయా, హల్లెలూయా. బలవంతుడైన వాడు మన పక్షముగా ఉండగా ఈ బలహీనమైన లోకంలో దేన్ని చూసి భయపడుతున్నాం? ఎవడేం చేయగలడు తల్లి? ఎవడు తాకగలడు మనల్ని? యేసయ్య మన అధిపతి. హల్లెలూయా. యేసుక్రీస్తు ఇమ్మానుయేలు, దేవుడు మన కుటుంబాలకి అధిపతిగా ఉన్నాడు. ఆయన పోషిస్తాడు. అమ్మ, దేవుని రాకడ సమయంలో కరువు వస్తుందంటే నా పరిస్థితి ఏంటి? పోషిస్తాడు ఆయన. మన్నానైనా కురిపిస్తాడేమో తెలియదు నాకు, కానీ పస్తుండనివ్వడు తల్లి ఆయనలో ఉన్న మనల్ని. ఆ విశ్వాసం ఉండాలి. అందుకే ఆయన అంటాడు, ఆవగింజంత విశ్వాసాన్ని నేను కనుగొంటానా? ఆవగింజంత కాదు, దేవుని కొరకు కొండంత విశ్వాసం పెట్టుకోండి. హల్లెలూయా. విశ్వాసము నీలో ఉంటే కొండలు సైతం కదులుతాయంట. సృష్టిని చేతికి వచ్చేస్తుంది విశ్వాసం ఉంటే. మన వంటి వాడే కదా ఓ ప్రవక్త ప్రార్థన చేస్తే ఎన్ని సంవత్సరాలు భూమి మీద వాన కురవలేదంట. సృష్టి, ఒక మామూలు యవనస్తుడు ఒక లోయలో దిగి ప్రార్థన చేశాడు. ఒక రోజు ఏం రాలేదంట? సూర్య చంద్రులు రాలేదంట. విశ్వాసం. ఒక వ్యక్తి, కొంతమంది వందల మంది ఆ యొక్క విగ్రహారాధిక, ఆ దేవత బలులు అర్పించే వారితో సవాలు విసిరాడు. మీరు పొద్దునుంచి సాయంత్రం వరకు ఎన్ని రోజులు జాతర చేస్తారో చేయండి, అక్కడున్న మాంసముని ఏ దేవుడు కాలిస్తే వాడే నిజమైన దేవుడు, అతనే నిజమైన దేవుడు. కొన్ని వందల మందిని ఎదురాడగలిగిన విశ్వాసం ఉండాలి మనలో. హల్లెలూయా. ప్రార్థన చేశాడు. వాళ్ళు ఎన్ని భజనలు చేసినా ఏమవలా, ఈయన ప్రార్థన చేశాడు, పరలోకం నుండి అగ్ని దిగొచ్చింది. హల్లెలూయా. ఆ విశ్వాసం ఉండాలి. దేవుణ్ణి నమ్ముకున్నావు, నీ బిడ్డకు వయసు అయిపోతుంది, పెళ్ళి ఎప్పుడవుతుంది? విశ్వాసం, గర్వంగా కాదు, విశ్వాసంతో ఒక మాట చేయండి, నా యేసై చూసుకుంటారు. హల్లెలూయా. అది నా బిడ్డ కాదు, ఎవరి బిడ్డ? నా యేసై బిడ్డ. దానికి ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరితో చెయ్యాలో వాళ్ళ నాన్న చూసుకుంటారు, వాళ్ళ పరలోక నాన్న చూసుకుంటారు. అమ్మ, ఇంకెప్పుడమ్మా ఇంతకాలం ఇంత భక్తి చేస్తున్నావు, నీకు ఇంకెప్పుడు పిల్లలు పుడతారు? నా యేసై ఇస్తారు. ఆయన పరిచర్య చేసేవారిని ఆయన ఎప్పుడు భూమి మీదకి తెచ్చుకోవాలో ఆయనకు తెలుసు. అప్పుడు నా గర్భాన్ని ఆయన యేసై. ఆ విశ్వాసం ఉండాలి, ఆ విశ్వాసం ఉండాలి కుటుంబాల్లో. నా దేవుడు చేయగలిగిన వాడు చేసి తీరుతాడు అనే విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఉంది నోవాహుకి. పిచ్చి వాడిలాగా, వెర్రి వాడిలాగా గుడ్డిగా నమ్మేశాడంటే దేవుణ్ణి. ఇలా మబ్బు కూడా కాసి ఉండదు ఆ రోజుల్లో. కటిక ఎండలో అంత పెద్ద వాడ, ఒకటా రెండా, 120 సంవత్సరాలు కట్టాడు. 120 సంవత్సరాలు ఓడగట్టాడు. విశ్వాసం, విశ్వాసం. దేవుణ్ణి గుడ్డిగా నమ్మండి. ఈరోజు కుటుంబాల్లో మీ పోషణకి ఆయన ఏమీ తక్కువ చేయడు. హల్లెలూయా. అవసరమైతే నీ ఇంటి బయట పూరేళ్ళను దింపుతాడు ఆయన. హల్లెలూయా. బండ నుండి నీళ్ళు ఇవ్వగలిగిన వాడు నా యేసయ్య. హల్లెలూయా. నువ్వు ఒక అడుగువై నీ కొరకు సముద్రాన్ని పాయలుగా చేస్తాడు నా యేసయ్య. నువ్వు ప్రార్థిస్తే సూర్యుడు చంద్రుడినైనా ఆపుతాడు. మనం ప్రార్థిస్తే పరలోకం నుండి అగ్నినైనా దింపుతాడు. ఇంకా ఎందుకు మన కుటుంబాల్లో రక్షణ జరగట్లేదు తెలుసా? విశ్వాసం లేదు. డాడీ అంటారు కదా, ఎవరో ఒక ఆవిడ వచ్చి నా భర్త కొరకు ప్రార్థన చేయమందంట. సరే చేస్తానమ్మా అంటే ఆవిడే మళ్ళీ చెప్తుందంట, ఆడ మారడన్నాని. మారడు అనుకుంటున్నప్పుడు ఆడు ఇంకెందుకు మారతాడు? మారతారు, నా కుటుంబ సభ్యులు మారతారు, నా యేసయ్య మారుస్తారు. దాని కొరకు ఎంత ప్రార్థన చేయాలంత నేను చేస్తా, ఎంత కన్నీరు కార్చాలంత నేను కారుస్తా. మూడోది ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, చదవండి తల్లి. ఈ తరము వారిలో నీవే, గట్టిగా చదవండి అమ్మా. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువులను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు
ఇక్కడ ఒక బ్యూటిఫుల్ బ్లెస్సింగ్ ఇచ్చారు నోవాహు కుటుంబానికి. ఏంటో తెలుసా? నీవు నీ ఇంటి వారు వాళ్ళలో ప్రవేశించండి. గాడ్ ఇస్ వెల్కమింగ్ నోవా అండ్ హిస్ ఫ్యామిలీ ఇన్ టు ద ఆర్క్. దేవుడు స్వాగతం అందిస్తున్నారు అక్కడ నోవాహుకి, ఆయన కుటుంబానికి. అలా ఒక రోజు దేవుడు రాకడొచ్చి ఎత్తబడే తర్వాత పరలోక ద్వారాల దగ్గర నీ కుటుంబాన్ని దేవుడు స్వాగతించగలరంటారా? మీ ఇంటిని దేవుడు స్వాగతించగలరంటారా? రైటస్ పీపుల్ ఇంపాక్ట్స్ దే ఫ్యామిలీస్ అంటాను నేను. నీతిమంతులు వారి కుటుంబాలని రక్షణ వైపు ప్రభావితం చేయగలుగుతారు, వాళ్ళు చెప్పకపోయినా. నోవాహు కుటుంబంతో టైం స్పెండ్ చేయలే. ఎవరితో టైం స్పెండ్ చేశాడు? మనం పిక్నిక్కి వెళ్ళిపోదాం, సినిమాకి వెళ్ళిపోదాం, ఫంక్షన్లకు వెళ్ళిపోదాం, షాపింగ్కి వెళ్ళిపోదాం, కూర్చుందాం. వాట్ ఈస్ దిస్? కూర్చుంటారండి సరదాగా కుటుంబం అంతా ఆ సోఫా మీద అలా కూర్చుంటారు 3 గంటలు 4 గంటలు చక్కగా. గుడ్, మీరు అది టైం స్పెండ్ చేయడం అనుకుంటున్నారు. బట్ ఆ స్పెండ్ చేసిన 3-4 గంటలు ఏం మాట్లాడుతున్నారు? అది ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్. కూర్చున్నంతసేపు దేని గురించి మాట్లాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అంటే వాళ్ళతో అలా కూర్చుని సోదంతా మాట్లాడడం కాదు. వాళ్ళతో అలా కూర్చుని గంటల తరబడి మాట్లాడడం కాదు. బైబిల్ పట్టుకుని చెప్తున్నానండి మాట. మా డాడీ మాతో ఎప్పుడు టైం స్పెండ్ చేయలేదు. నమ్ముతారా నమ్మరా? టైం స్పెండ్ చేశారా? అందులో వాల్యుబుల్ లెసన్స్ ఉండాల్సినవి, మా బ్రతుకులు మార్చేసే అంత లెసన్స్ ఉండాల్సినవి. ఆయన రూమ్లో ఆయన ఉంటారు, మేము వెళ్తాం వస్తాం. ఆయన రావడం, కూర్చోవడం, సోది చెప్పడం ఏముండవు మా డాడీకి. ఆయన లెగసీ వేరు, ఆయన లెజెండరీహుడ్ వేరు. వచ్చారా? మా డాడీ మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వెన్ ఇట్ ఈస్ అ టైం, సమయం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఉంటారు. మేము ముగ్గురం కలిసి వి కుక్ టుగెదర్, వి క్లీన్ టుగెదర్. పప్పీస్ ఉంటాయి, వాటితో వి ప్లే టుగెదర్. మేమేమైనా డాక్యుమెంటరీ పెట్టుకుంటాం, క్రిస్టియన్ మూవీస్ పెట్టుకుని వి వాచ్ టుగెదర్, వి టాక్ టుగెదర్, వి షేర్ టుగెదర్. ఆయన చైల్డ్హుడ్ గురించి, నాయనమ్మ తాతయ్య గురించి, పెద్దనాన్న వాళ్ళ గురించి, ఆయన ఫ్రెండ్స్ గురించి చెప్తా ఉంటారు. బట్ ఇట్ హ్యావ్ ఎ లిమిట్. దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. అంతకు మించి ఎప్పుడు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ పేర్లు కూడా నాకు తెలియవండి. అండ్ ఎక్కడ సార్ అక్కడెక్కడ అంటారు, ఎక్కడ చదువుకున్నారు నాకు తెలీదు. ఐ డజంట్ నో దాట్. ఎప్పుడు అంత ఎక్స్ట్రీమ్ మాటలు మా డాడీ దగ్గర ఉండవు. ఫుడ్ కూడా ఎప్పుడైనా ఒకసారి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మాతో చేస్తారు. అలాంటి టైం స్పెండ్ చేయమని కదా, ఆయన తినే టైం వేరుంటుంది. ఆయన లంచ్ చేసే టైం మేము టిఫిన్ కూడా చేయం. అంత డిసిప్లిన్ అయింది. ఆయన ఫుడ్ ఆయనే పెట్టుకుంటారు, ఆయన ప్లేట్ ఆయనే తీసుకుంటారు, ఆయనే వడ్డించుకోవాలి, ఆయనే తినాలి. ఆయనదంతా వేరే సిస్టమ్. అలా నేను ఎవరిని చూడలేదు. కూర్చున్నప్పుడు ఆయన తింటున్నప్పుడు మేము కూర్చుంటే మాకు 2 ముద్దలు పెడతారు, మాట్లాడతారు దేవుడి గురించి. మొన్న ఇక్కడ బ్రాంచ్ చర్చ్కి వెళ్ళావు, ఏం వాక్యం చెప్పావమ్మా, ఎలా చెప్పావు, ఎంతమంది వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు. ఇదే మాటలు, దైవికమైన మాటలు. దాన్ని బట్టి మాకు ఏం అలవాటు అయిందో తెలుసా? లిమిట్గా మాట్లాడడం అర్థమైంది. లిమిట్గా మాట్లాడడం అలవాటైంది. దాన్ని బట్టి ఏమవుద్దో తెలుసా? విస్తారమైన దోషం ఉండకుండా పోతుంది. హల్లెలూయా. అధికమైన మాటల్లో ఏముంటుందంట? ఆ కూర్చున్నంతసేపు పిల్లలతో ఏం చేసిందో తెలుసా మీ అత్త, పక్కింటి ఆంటీ నన్ను ఏమందో తెలుసా, వాళ్ళు ఎదిరింటోళ్ళు ఏమన్నా, ఇవి మానేసి దేవుడి గురించి చెప్పారు. నాన్న ఈరోజు చర్చికి వెళ్ళాను కదా, తల్లి ఈరోజు ఈ వాక్యం చెప్పారా, ఎంత బలంగా దేవుడు మాట్లాడుకున్నాడు తెలుసా. ఒక ఆంటీ కంట అస్సలు బాగాలేదంట, మొన్న హార్ట్లో పెయిన్ వస్తే హార్ట్ పెయిన్ అనుకున్నారంట, కానీ దేవుడు దాన్ని గ్యాస్ పెయిన్ అని చెప్పి స్వస్థపరిచారంట. వాళ్ళల్లో చిన్ని విశ్వాసపు విత్తనాలు అయ్యండి. హల్లెలూయా. చిన్ని విశ్వాసపు విత్తనాలండి. ఈరోజు లైవ్ లేదు, రికార్డింగ్ వర్షన్ ఉంటుంది. ఎక్కడో ఫోన్లో రికార్డింగ్ చేసి మా మమ్మీకి పెడతారు. బట్ స్టిల్ ఇంటికి వెళ్ళాక నన్ను వాక్యం అడుగుతారు. దేవుని గురించిన మాటలు ఊరికే మా మమ్మీ నాకు ఫోన్లు చేయదండి. చేసిందా దేవుడు ప్రేయర్ చేసుకుంటున్నారు ఇద్దరు. ఈరోజు ఏం బైబిల్ చదువుకున్నావు, దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు. మా అమ్మ నాన్న అని నేను చెప్పట్లే, వాళ్ళు మీకు అమ్మ నాన్నే కాబట్టి ఈ మాట చెప్తున్నా. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు రేజ్ యువర్ చిల్డ్రన్. సో అదంతా మాట్లాడతాం, దేవుడి గురించిన మాటలేవే. ఇలా ఉంటే కుటుంబాలు ఎప్పుడు ఇంకా దేవుని కొరకు వాడబడేది? ఎప్పుడు మీ పిల్లలు దేవుని కొరకు రోషముగా పనిచేసేది? ఆయన సైనికులు ఎప్పుడయ్యేది?
నోవాహు కుటుంబం అంతా వాడెక్కారంట. నీ కుటుంబం ఎక్కుతుందా? 3 ఉండాలని చెప్పాను వాడ కట్టడానికి. 1 ప్రార్థన, 2 వాక్యం, 3 పరిశుద్ధాత్మ. ఈ 3 ఉంటేనే మీరు ఓడ కట్టినట్టు. ప్రార్థన, వాక్యము, పరిశుద్ధాత్మ, ఈ 3 ఉంటేనే మీరు ఓడ కట్టినట్టు. మీరొక్కరు ఆ పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతే, మీరొక్కరు యేసు ప్రభువుని నమ్ముకుని ఆయన రాజ్యాన్ని చేరిపోతే, నీవు కన్నని బిడ్డల పరిస్థితి ఏంటి? నీ కోడని పరిస్థితి ఏంటి? నీ చెల్లి పరిస్థితి ఏంటి? వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? నీ అన్నదమ్ముల పరిస్థితి ఏంటి? నీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? వీళ్ళందరినీ రక్షించే బాధ్యత నీది కాదా? ఈరోజు నీ కుటుంబంలో ఓడ ఎక్కడానికి సంసిద్ధత కలిగి ఎవరు లేకపోతే తల్లి జాగ్రత్త. నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతుంది వాళ్ళ ఆత్మ, నశించిపోతుంది వాళ్ళ ఆత్మ. నష్టపోతున్నారు వాళ్ళు, తెలియట్లేదు మీకు అంతే. గుండెలు పగిలేలాగా ఏడు దేవుని దగ్గర. దేవా నాకు అది కావాలి, ఇది కావాలి, అది చెయ్యి, ఇది చెయ్యి, అంత బంగారం ఉంది, ఇది కాదు. దేవా నా బిడ్డను రక్షించేసయ్యా, ఏం చేయాలో చెప్పయ్యా, నేను చేస్తాను. వాడికి అర్థం అవ్వట్లేదు ఏసయ్యా, వాడికి అర్థమయ్యేలా చెప్పు నాన్న. రక్షించబడిన మీ పిల్లలు ఎంతమంది ఈరోజు దేవునిలో లేకుండా లోకంలో కలిసిపోయారు? ఒకప్పుడు ఎంత అద్భుతంగా పెరిగారు సండే స్కూల్లో మీ పిల్లలు. ఈరోజు వాళ్ళ మందిరానికి రావడం కష్టమైపోతుంది. వాళ్ళు చర్చికి వెళ్తే అదో సెలబ్రేషన్. మనకి ఈరోజు చర్చికి వెళ్ళారంట. ఎందుకంటే లేక వెళ్తారు కదా, రాక వెళ్తారు కదా. ఇదా క్రైస్తవ బ్రతుకు? ఇదా క్రైస్తవ కుటుంబాల పద్ధతి? ప్రార్థన వింతైపోతుంది కుటుంబాల్లో. కుటుంబ ప్రార్థన లోపమైపోతుంది కుటుంబాల్లో. ఎంత అలసిన మా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ ఉండాల్సిందే. ఎంత అలసినా, ఎంత అలసిపోయినా, బైబిల్ మీద బలిపీఠం మీద నేను చెప్తున్నాను ఈ మాట. పడుకుండిపోయినా 31st నైట్ ఆరాధన, ఎర్లీ మార్నింగ్ ఇంటికి వెళ్ళి మార్నింగ్ న్యూ ఇయర్ ఆరాధనకు రావాలి, మా వల్ల కాదు మమ్మీ అని డోర్లు లాక్ పెట్టుకున్న డాబా 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 కొట్టి లేపి ప్రార్థన చేస్తుంది మా అమ్మ. కొట్టి లేపి ప్రార్థన చేస్తుంది. అమ్మ ఇంతసేపు చర్చిలోనే ఉన్నావు, 2 గంటలు అయితే చర్చికి వెళ్తాం కదా, అయినా ప్రార్థన, కుటుంబ ప్రార్థన. మా మమ్మీ ఎప్పుడు ఒక మాట చెప్తారు, మన నలుగురు కుటుంబంగా ఖచ్చితంగా దేవునిలో కట్టబడితే మన ద్వారా దేవుడు కొన్ని వేల కుటుంబాలని కట్టించుకోవాలనుకుంటున్నాడు. కట్టే పనిలో ఉన్న వాళ్ళము ముందు మనల్ని మనం కట్టుకోవాలి. అప్పుడే వాళ్ళలో ఆ ప్రభావం చూపించగలుగుతాం. అఖిల్ గారికి కూడా ఎప్పుడు మాట్లాడినా ఏ సోది మాట్లాడు, మా మమ్మీ ప్రార్థన చేసుకో, రోజు నైట్ మాకు ప్రేయర్ చేస్తారు పడుకునే ముందు. టీచ్ యువర్ చిల్డ్రన్, థాట్ యువర్ చిల్డ్రన్ హౌ టు ప్రే. మీలో లేకుండా వాళ్ళలో రాదండి, మీలో చూడకుండా వాళ్ళు నేర్చుకోలేరండి. మీరు కనిపించనివ్వండి ఆ ప్రార్థన వాళ్ళలో, మీరు వినిపించనివ్వండి ఆ ప్రార్థన వాళ్ళలో. ఇదేనా క్రైస్తవ జీవితం? ఇదేనా క్రైస్తవ బ్రతుకు? ఇందుకొరకైనా దేవుడు కల్వరి శిలువలో బలి అయిపోయింది. ఇలానే ఉంటే కుటుంబాలు, ఇంకెన్ని కుటుంబ ఆశీర్వాదాలు జరుగుతాయి? ఏం లాభం? మీలో ఆ మారు మనసు రాకుండా కుటుంబాలను ఎలా రక్షించేస్తారు? ఆఖరికి ఒక మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తా. 120 సంవత్సరాలు ఎదురు చూశాడు నోవాహు జలప్రలయము కొరకు. 120 సంవత్సరాలలోనంట, 120 సంవత్సరాలలో ప్రపంచ నలుమూలలకు వెళ్ళి సువార్త చేశాడు. అవునా? దేవుడు ఏమన్నాడు? అందరికీ చెప్పు జలప్రలయం వస్తుందని. వాళ్ళు మారు మనసు పొంది ఓడ ఎక్కితే వాళ్ళకి రక్షణ, ఓడ ఎక్కకపోతే వారికి రక్షణ లేదు. ఎంత టైం ఇచ్చాడు దేవుడు? 120 సంవత్సరాలు. ఇప్పుడు నోవాహు బాధ్యత ఏంటి? పిల్లలకి లెక్క చెప్పాడు, దాని ప్రకారం కట్టమన్నాడు. వాళ్ళని తీసుకెళ్తే ఓడ కట్టే వాళ్ళు ఉండరు, ఓడ కట్టడానికి వాళ్ళు ఉండాలి. ఓడ కట్టడం అంటే అన్ని తెచ్చి అడవిలోకి వెళ్ళాలి. అందులో ఆ రోజుల్లో క్రూర మృగాలు ఎక్కువ. ఈ రోజులో సగం బైబిల్లో మనం ఆనాటి భక్తులు చూసిన చాలా రకాల ఆ యానిమల్స్ని, ఆ జంతువుల్ని మనం ఈరోజు చూడట్లే, వినం. మనం ముందు 10 తరాల నుంచి కూడా, ఎన్నో తరాల నుంచి అవి లేవు. ఆ క్రూర మృగాలను ఎదురాడాలి, వేటాడాలి, వాటిని చంపుకుంటా వెళ్ళాలి. ఒకేసారి అంత మ్రానును పట్టుకురాలేరు. అంటే ఒక 10 రోజులు కష్టపడితే ఒక చెట్టు మ్రాను వస్తుంది. ముగ్గురు మళ్ళీ అడవి నుంచి వచ్చి అక్కడ మ్రాను పెట్టి మళ్ళా వెనక్కి వెళ్ళాలి, మళ్ళా మ్రాను తేవాలి. అలా ఎన్ని సంవత్సరాలు కష్టపడి మ్రాను గ్యాదర్ చేసి ఉంటారు వాళ్ళు? ఎన్ని సంవత్సరాలు కష్టపడి అంత మ్రానుని కూడబెట్టుంటారు వాళ్ళు?
సరే మొరాన్ అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ పని ఏంటి? మనం సంవత్సరంన్నర వాళ్ళలో ఉంటామంట. దాని కొరకు మనం ఏం నేర్చుకోవాలి? ఈ 120 సంవత్సరాలు హస్బెండరీ నేర్చుకోవాలి. అంటే యానిమల్స్ని ఎలా చూడాలి. అన్ని జంతువులు గింజలే తినవు, అన్ని జంతువులు ఆకులే తినవు. ఏ జంతువు ఏది తింటాదో చూడాలి. ఓపిక నేర్చుకోవాలి, సహనం నేర్చుకోవాలి. సంవత్సరంన్నర వాటి బాత్రూమ్స్ క్లీన్ చేయాలి, వాటికి ఫుడ్ పెట్టాలి, ఉండడానికి కావాల్సిన పరుపులు ఏర్పాటు చేయాలి, గడ్డి ఉండాలి. అక్కడ తీసుకెళ్ళిన భోజన పదార్థాలు పాడవకుండా ఉండడానికి ఆ రోజుల్లో వాళ్ళు ఏమి వాడారో, ఎన్ని విద్యలు నేర్చుకున్నారో తెలీదు. కుట్టే పని నేర్చుకోవాలి, అక్కడ అలంకరించే పని నేర్చుకోవాలి, ఆక్సిజన్ లోపల రావడానికి బయటికి పోవడానికి ఆ పని నేర్చుకోవాలి. డోరు ఇంత కూడా తెరవకూడదు, తెరిసారా మొత్తం నీళ్ళు లోపలికి వస్తాయి. ఇంత చిల్లు కూడా ఉండొద్దు. ఇన్ని నేర్చుకోవాలి. వాళ్ళు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు 4, మగవాళ్ళు 3 అడవులకి వెళ్ళి రావాలి. నోవాహు ఏం చేశాడు తెలుసా? 120 సంవత్సరాలు సువార్త చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఫోన్ చేసి చెప్పలా, వీడియో తీసి యూట్యూబ్లో పెట్టలా. ఆ రోజుల్లో లేవు ఇవన్నీ. ఉత్తరాలు రాసి పంపలే, అవి కూడా లేదు ఆ రోజుల్లో. జస్ట్ క్రియేషన్ స్టార్ట్ అయిన 1600 సంవత్సరాలు అంతే నోవాహు టైంకి. ఏం చేశాడు? కాలి నడకన ముసలోడు, ముయ్యలే. అసలు నోవాహు వయస్సు ఓడ ఎక్కేసరికి 600 సంవత్సరాలని మీకు తెలుసా? అంటే 600 సంవత్సరాలు అంటే ఈ సువార్త చేసేసరికి అతని వయసు 500 ఏళ్ళు అనుకోండి. 500 సంవత్సరాల ముసలోడు కాలి నడకన గ్రామానికి వెళ్ళి ఇంటింటి తలుపు తట్టి కనబడిన ప్రతి మనిషి మొహం మీద ఉమ్ముతున్నా, చిరాకు పడుతున్నా, అసహించుకుంటున్నా, వెర్రివాడని వెగతాళి చేస్తున్నా, ఒంటి మీద బట్టలు తీసి ఊరంతా తిప్పిస్తున్నా, దేవుడు చెప్పాడని చేశాడు ఆ పరిచర్య. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నీతిమంతుని సంతానము కాబట్టే నోవాహుని, అతని కుటుంబాన్ని దేవుడు కాపు కాశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా మనం ఉంటున్నామా అండి? వారి కుటుంబంలో మనం ఉంటున్నామా? మీలో ఎంతమంది, ఒక ప్రశ్న, నేను ఇప్పటి వరకు ఒక ఇద్దరినైనా దేవుని కొరకు రక్షించాను అన్న వాళ్ళు ఉంటే చేపెక్కెత్తండి. పైకంటే వాళ్ళు ఇప్పుడు మందిరానికి వస్తున్నారు, బాప్తిస్మం రక్షణ అంటే దేవుని పరిచయం చేయడం కాదు, వాళ్ళు మారు మనసు పొందే అంతవరకు వారి కొరకు అహర్నిశలు శ్రమ పడ్డం. నేను రక్షించాను అన్న వాళ్ళు చేపెక్కెత్తండి ఒకసారి. ఇద్దరినైనా సరే, ఒక్కరినైనా నేను రక్షించాను దేవుని కోసం అన్న వాళ్ళు చేపెక్కెత్తాను. ఒక్కరినైనా. వెరీ గుడ్. నేను ఎవరిని రక్షించలేదు అన్న వాళ్ళు చేపెక్కెత్తండి. ఎంత గర్వంగా అంటే మేం కాబట్టి అన్నట్టు ఎత్తుతున్నారు వీళ్ళు. మేము ఒక్కరిని కూడా రక్షించలేదు అన్న వాళ్ళు చేపెక్కెత్తండి. వెరీ గుడ్. ఒక మాట తల్లి, బైబిల్లో ఒక మాట ఉంటుంది, సువార్త చేయు పాదములు పర్వతముల మీద ఎలా ఉన్నాయంట? సుందరముగా ఉన్నాయంట, సుందరంగా ఉన్నాయంట. ఆ పాదాలనే దేవుడు పరలోక రాజ్యంలో ప్రవేశింపజేస్తాడు. అది దాని అర్థం. పర్వతము అంటే ఉన్నతమైన స్థలము, ఆయన రాజ్యము. సువార్త చేయని పాదములు ఆ రాజ్యములో ప్రవేశించవు. నీలో ఆ మంట లేకపోతే, నశించిపోతున్న ఆత్మల్ని రక్షించాలి అన్న భారము లేకపోతే, వాళ్ళ గురించిన ప్రయాస పడకపోతే, మీ కుటుంబాలని దేవుని కొరకు సంపాదించండి. ఈ సంవత్సరం ఒకటే టార్గెట్ పెట్టుకో, దేవా నీ కొరకు ఒక 10 ఆత్మలనైనా సంపాదించాలయ్యా. నీ కొరకు కొన్ని, నా బిడ్డల్ని రక్షించుకునే వరకన్నా నాకు అనుమతి ఇవ్వయ్యా. వాళ్ళని ఎలా రక్షిస్తావో నాకు తెలియదేసయ్యా. ప్రార్థన చేస్తావు, ఇలాంటి వాక్యాలు విన్నప్పుడు ఇప్పుడు మొదలు పెట్టిన ఆ ప్రార్థన వాళ్ళు పూర్తిగా దేవుళ్ళలోకి వచ్చే వరకు ఆపకండి. ఆ భారము తగ్గనివ్వకండి, ఆ మంట చల్లారనివ్వకండి. ఈ వ్యక్తి ఇంకొక ప్రాంతానికి వెళ్ళి సువార్త ఎప్పుడు చేయగలిగాడో తెలుసా? తన కుటుంబం అంతా దేవుని సేవలో అన్నాడని నమ్మాడు కాబట్టి ఇంకొకరికి వెళ్ళి చెప్పగలిగాడు. మరి నీవు దేవుడి చేత వాడబడాలంటే, నీవు దేవుని సేవలో వాడబడాలంటే, దేవుడు నిన్ను వాడుకోవాలంటే, నువ్వు దేవుని కొరకు కొన్ని గొప్ప కార్యాలు చేయాలంటే,
నీ కుటుంబం ముందు దేవుడి చేతికి అప్పగించబడాలి. హల్లెలూయా. నీ ఇల్లు ముందు దేవుడి చేతికి అప్పగించబడాలి. హల్లెలూయా. ఆ తెగింపు ఉందా మీ ఇంట్లో? దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలనే ఆశ ఉందా? ఎంత సంపాదించుకున్నామా, ఎంత కూడబెట్టుకున్నామా, ఎంత గొప్పగా బతికామా, ఎంతమంది మనకు చేతులు ఎత్తి దండం పెడుతున్నారా, ఎన్నెన్ని బట్టలు కొనుక్కున్నామా, ఎన్నెన్ని నగలు కొనుక్కున్నామా, ఎన్ని ఇల్లులు కొన్నామా, ఎన్ని కారులు. ఇదే నా జీవితం? ఇది అసలు జీవితమే కాదు నన్ను అడిగితే. ఎందుకో తెలుసా? అవేమి నీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వవు. అవేమి నీతో పాటు రాజ్యానికి రావు. నిన్ను పరలోకానికి తీసుకెళ్లే ఏకైక మార్గం యేసు మార్గం మాత్రమే. హల్లెలూయా. మరి ఆ యేసుని అలంకరించుకున్నారా మీ కుటుంబాల్లో? ఆ యేసు కొరకు ఏదోటి చెయ్యాలని ఆ తపన ఉందా మీ కుటుంబాల్లో? ఆ యేసు కొరకు ప్రయాస పడాలి అనే ఆ సమర్పణ ఉందా మీ కుటుంబాల్లో? ఈరోజు నోవాహు కుటుంబం ఒక మంచి పాఠం నేర్పించింది. వాళ్ళు లోబడ్డారు, వారు విశ్వసించారు, వారు విధేయులై ఉన్నారు దేవుని దగ్గర, వాళ్ళు ప్రార్థనా పరులై ఉన్నారు, వారు సువార్తను అంగీకరించారు, సువార్తను ప్రకటించారు, ఆ ఓడలో ప్రవేశించడానికి అర్హులు అని దేవుని చేత ముద్రించబడ్డారు. మన కుటుంబం, మరి మన కుటుంబాల్లో దేవుడు విడదీయాల్సి వస్తుందేమో. నువ్వు అర్హుడివే, నువ్వు అర్హురాలు కాదు, నువ్వు అర్హురాలివే, నువ్వు అర్హుడు కాదు. బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన ఆయన పరలోకాన్ని ఇస్తానట్లే. నువ్వు మారు మనస్సు పొందినట్టు పరలోకం పొందాలంటే చాలా చాలా కష్టం. అది చాలా ఆత్మీయ ప్రయత్నాలు ఉంటాయి, చాలా సమర్పణ, చాలా యాగం. నిన్ను నీవు ఆ దేవుని బలిపీఠం మీద నిన్ను నువ్వు అర్పించుకోవడమే. అంత ప్రార్థన ఉందా మనలో? అంత భక్తి చేస్తున్నామా మనము? లేకపోతే జాగ్రత్త తల్లి, దేవుడు లెక్క అడుగుతాడు. మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. డి రవికుమార్, మేలుకొలుపు స్వరము, ఎమాన్యుయల్ హీలింగ్ హోమ్ మినిస్ట్రీస్, 2nd Street, గాంధీనగర్, నిడదవోల్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. Our PIN code 534301. Our email ID melukolupuswaramu@gmail.com. Our cell number 7675988768. మా చిరునామా డాక్టర్ బి రవికుమార్, మేలుకొలుపు స్వరము, ఇమ్మానుయేలు స్వస్థత గృహ పరిచర్యలు, గాంధీనగర్ 2వ వీధి, నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా పిన్ కోడ్ 534301. మా ఇమెయిల్ ఐడి మేలుకొలుపుస్వరము@gmail.com. మా సెల్ నెంబర్ 7675988768.